థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమ్, లీడర్స్ ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్కి, ఈ యొక్క జూమ్కి సో అవర్ గ్రేట్ మెంటర్ మిస్టర్ విజయ్ సార్ అడగడం జరిగింది. అడిగిన వెంటనే లేదు సార్, ఇది మన టీంకి ఖచ్చితంగా చేయాలి, మనందరం చేస్తేనే మన టీంలో డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంతో మేము ఈ యొక్క జూమ్ని మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దానికి ఎంతోగానో మన గ్రేట్ లీడర్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్తో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఎనీహౌ ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఈ యొక్క జూమ్ని ప్రతి ఒక్క లీడర్ కూడా 100% ఉపయోగించుకుంటారని చెప్పి నేను ప్రతి ఒక్క లీడర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి మన నాలెడ్జ్ని, మన యొక్క ఇన్కమ్స్ని పెంచుకోవడానికి, మన యొక్క నాలెడ్జ్‌ని, మన ఇన్కమ్స్‌ని పెంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం. సో, ఈ అవకాశాన్ని లీడర్స్ అందరూ కూడా ఉపయోగించుకొని ఈ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను భావిస్తున్నాను. లీడర్స్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. సో, రైట్ టైమ్‌లో ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 5:00 కల్లా జూమ్‌ని పెట్టి మనందరిని కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో, ఇదంతా కూడా మన ఆలోచన విధానాన్ని మారడం కోసం, అలాగే మన చెక్స్ అనేవి పెరగడం కోసమే దీన్ని మనం తీసుకొని ముందుకెళ్ళడం అనేది జరుగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్క లీడర్ కూడా గుర్తుపెట్టుకోండి. సో, లీడర్స్ అదే క్రమంలో ఈరోజు నా గురించి అసలు నేను ఏం చేస్తాను, ఎందుకొచ్చాను, ఈ సిస్టమ్‌లో ఏం చేస్తాను, ఇలాంటి విషయాలన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసుకునే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చెప్పే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా వినండి. సో, మా యొక్క సక్సెస్ జర్నీలు ఏవైతే ఉన్నాయో, మా యొక్క ట్రావెలింగ్ ఏదైతే ఉందో అది మీకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. సో, ఈ ట్రావెలింగ్ ద్వారా మీరు మీరెళ్ళేటువంటి ట్రావెలింగ్‌లో మా యొక్క జర్నీస్ మీకు బాగా యూజ్ అవుతాయి. సో, వీటిని మీరు అనుసరిస్తూ, వీటిని మీరు తెలుసుకుంటూ ముందుకెళ్ళగలిగితే గనక త్వరగా ఈ బిజినెస్‌లో డెవలప్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది లీడర్స్. లీడర్స్ నా పేరు చందు అండి. సో, కామన్‌గా అందరూ అనుకుంటారు ఈ బిజినెస్‌ని మంచిగా మనం చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంటుంది. ఈ బిజినెస్‌ని బాగా సిటీ వాళ్ళైతే బాగా చేస్తారు, లేదా బాగా చదువుకున్న వాళ్ళైతే బాగా చేస్తారు. లేదంటే మా ఊర్లో ఎవరు వింటలేదండి, అది ఆ ఊరోళ్ళే బాగా వింటారు, మా ఊరోళ్ళు బాగా వినరు, పక్కింటోళ్ళు బాగా వినరు. ఇలాంటియన్నీ కూడా సిల్లీ థింగ్స్, చిన్న చిన్న సిల్లీ థింగ్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు. మై డియర్ లీడర్స్, అలాంటి వ్యక్తుల కోసమే నేను చెప్తుంది. మై డియర్ లీడర్స్, నేను విజయవాడ పక్కన, విజయవాడ దగ్గరలో పామర్ పక్కన ఒక చిన్న విలేజ్ నుంచి ఈ బిజినెస్‌ని బిల్డ్ చేయడం జరుగుతుంది. నేను ఈ బిజినెస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. సో, ఈ ఏరియా నుంచే ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఒక మారుమూల పల్లెటూరు నుంచి నేను ఈ బిజినెస్‌ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో, అలా నేను ఈ ఏరియా నుంచి బిజినెస్‌ని బిల్డ్ చేసుకుంటూ ఉన్నటువంటి క్రమంలో, పని చేస్తున్నటువంటి క్రమంలో చేస్తున్న క్రమంలోనే ఈ వెస్టేలోకి రాకముందు వన్ ఆఫ్ ద గ్రేట్ మెంటర్ మిస్టర్ హరిబాబు సార్ ఈ యొక్క ఆపర్చునిటీ నాకు పరిచయం చేయడం జరిగింది. సో, నేను ఈ వెస్ట్‌లో రాకముందు ఒక బిజినెస్‌ని రన్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 25,00,000, 30,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్‌ని రన్ చేసుకుంటూ, నెలకి ఒక 1,00,000 రూపాయలు సంపాదించుకుంటూ హ్యాపీగా నా జీవితాన్ని గడుపుతున్నటువంటి టైంలో ఈ యొక్క వెస్టేజ్ ఆపర్చునిటీ అనేది నాకు పరిచయం అవ్వడం జరిగింది. సో, ఈ యొక్క వెస్టేజ్ ఆపర్చునిటీకి ఎప్పుడైతే నాకు పరిచయం అయిందో అందరిలాగానే నేను కూడా ఈ బిజినెస్‌ని మంచిగా స్వీకరించలేదు, మంచిగా తీసుకోలేదు, మంచిగా రిసీవ్ చేసుకోలేదు. వాళ్ళు చెప్పిన వెంటనే ఈ కంపెనీలో నేనేమి జాయిన్ అయిపోలేదు. లేదా వాళ్ళు చెప్పిన వెంటనే ఈ కంపెనీ ఆహ్, నేను కూడా వెంటనే వినలేదు. అంటే అందరిలాగే నేను కూడా ఏంటి సబ్బులు బెస్ట్‌ల కంపెనీ ఏంటి, దీంట్లో జాయిన్ అయితే కార్లు రావడం ఏంటి, దీనిలో జాయిన్ అయితే లక్షలు రావడం ఏంటి, ఇదేదో పిచ్చి కంపెనీ లాగుంది, ఇదేదో ఏదో చిన్న చితక కంపెనీ లాగుందని చెప్పి నేను కూడా ఈ కంపెనీని చాలా చాలా నెగెటివ్ తీసుకోవడం జరిగింది. బట్ అలా గాడ్ గ్రేస్ ఏంటంటే, మనం చేసినటువంటి పుణ్యాల వల్ల మనం ఎన్ని సార్లు వెస్టేజ్ అనేది వద్దు అనుకున్నా గానీ, అదృష్టాన్ని పక్కదోసినా గానీ, ఆ దేవుడి దయ వల్ల నాకు మరొకసారి 1, 2, 3 సార్లు ఈ ఆపర్చునిటీ అనేది మళ్ళీ అదే ఫ్రెండ్ ద్వారా నా ఇంటి తలుపు తట్టడం జరిగింది. బట్ ఒకరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక 4 నెలల తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక ట్రైనింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత ఆ ట్రైనింగ్‌లో చాలా మంది లీడర్స్ యొక్క టెస్టిమనీస్ విని, వాళ్ళ బిజినెస్‌లు ఎలా డెవలప్ అయ్యారు, ఏ విధంగా డెవలప్ అయ్యారు అని టెస్టిమనీస్ విని, సరే దీంట్లో పెట్టుబడి లేదంటున్నారు గదా, రిస్క్ లేదంటున్నారు గదా, టెన్షన్ లేదంటున్నారు గదా, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు గదా, సరే చూద్దాం ఎలా ఉంటదో ఏంటో. దీనికోసం మనమేమి ఊరొదిలేసి ఎళ్ళిపోవాల్సిన అవసరం లేదు. దీనికోసమేమి లక్షలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. దీనికోసమేమి చెక్స్, దీనికోసమేమి సర్టిఫికేట్లు బాగా చదువుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మనకు తెలిసిన వాళ్ళకి ఈ కాన్సెప్ట్ గురించి చెప్పడమే కదా, అది కూడా మనం చెప్పాల్సిన పని లేదంటున్నారు. స్టార్టింగ్‌లో మన అప్లైనర్‌ని తీసుకెళ్ళి చెప్పించాలంటున్నారు. సరే, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరిని ఈ బిజినెస్‌కి పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ బిజినెస్‌లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా స్టార్టింగ్‌లో నా సీనియర్ లీడర్స్‌కి నేను పరిచయం చేయడం జరిగిందండి. అలా పరిచయం చేస్తున్నటువంటి క్రమంలోనే నేను చాలా స్ట్రగుల్స్‌ని, చాలా నెగెటివ్స్‌ని స్టార్టింగ్‌లో ఫేస్ చేయడం జరిగింది.
ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మై డియర్ లీడర్స్, ఈరోజు మేము చాలా పెద్ద లీడర్‌మి లేదా గొప్ప లీడర్‌మి లేదా పెద్దగా చెక్కులు తీసుకుంటున్నాము, మంచిగా సక్సెస్ అయ్యాము అని చెప్పుకునేటువంటి మేము కూడా ఈ బిజినెస్‌లో స్టార్టింగ్‌లో మీకన్నా చాలా అంటే చాలా స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసాము. చాలా స్ట్రగుల్స్ అంటే అవి నార్మల్ స్ట్రగుల్స్ కాదు. ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థికంగా ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాము. జనాల దగ్గర నుంచి నెగెటివ్స్‌ని ఫేస్ చేసాము, ఇబ్బందులు ఫేస్ చేసాము. సో, జేబులో రూపాయి ఉండేది కాదు. ఫీల్డ్ వెళ్ళడానికి డబ్బులుండేవి కాదు. మీటింగ్‌కెళ్ళడానికి డబ్బులుండేవి కాదు. తిరగడానికి డబ్బులుండేవి కాదు. ఒక పక్కేమో నా బిజినెస్ డల్ అయిపోతూ ఉండేది వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత. వెస్టేజ్‌లోనేమో అనుకున్న లీడర్ పనిచేసేవాడు కాదు. అనుకున్న స్థాయిలోకి, అనుకున్న నెలలో రీచ్ అయ్యేవాళ్ళం కాదు. ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేసుకుంటూ ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయడం జరిగిందండి. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటి నెలలో నాకు రూ. 84,000తో నా జర్నీ స్టార్ట్ అయిందండి. ఒకసారి ఆలోచించండి. నెలకి రూ. 1,00,000 సంపాదించుకునే వ్యక్తి 8 సంవత్సరాలు కష్టపడి ఒక వ్యాపారాన్ని అద్భుతంగా రన్ చేసుకుంటూ తను పని చేసినా, పని చేయకపోయినా ఆఫీస్‌లో ఒక 10 మందితో పని చేయించుకుంటూ నెలలో 15 రోజులు పని చేసి, 15 రోజులు పని చేయకపోయినా ఏసీ గదిలో కూర్చొని నెలకి రూ. 1,00,000 సంపాదించుకునే నేను ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే ఇంకొక రూ. 1,00,000 సంపాదించేదో లేదా ఇంకొక 2,00,000 సంపాదించుకునే దాని మీద ఆలోచన చేసి ఆ విధంగా ముందుకెళ్తామే గానీ, మళ్ళీ వెనక్కొచ్చేసి 10,000 కోసం, 20,000 కోసం, 50,000 కోసం పని చేయాల్సిన అవసరం ఉంటదా? 5,000 రూ. 100 కోసం, 200 కోసం, 500 కోసం పని చేయాల్సిన అవసరం ఉంటదా? మళ్ళీ మేమెందుకొచ్చేసి మళ్ళీ 500 కోసం, 10,000 కోసం చేయాల్సిన అవసరం ఏముంది? బట్ దీంట్లో ఉన్న ఫ్యూచర్‌ని అర్థం చేసుకున్నాం కాబట్టి, దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్‌ని పూర్తిగా తెలుసుకున్నాం కాబట్టే, నెలకి రూ. 1,00,000 సంపాదించే వ్యక్తిని నేను కూడా తిరిగొచ్చి మళ్ళీ రూ. 100, రూ. 200, రూ. 300తో ఈ కంపెనీలో జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది లీడర్స్‌కి కొత్తగా జాయిన్ అయినటువంటి జూమ్‌లో చాలా మంది లీడర్స్‌కి ఒక డౌట్ ఉంటుంది. ఈ బిజినెస్‌ని ఖాళీగా ఉండేవాళ్ళు చేసేది, లేదా చదువు లేనోళ్ళు చేసేది, లేదా సరైన జాబులు లేనోళ్ళు చేసేది, వాళ్ళు చేసుకోవాలి, మార్కెటింగ్ వాళ్ళు చేసేది. అరే! నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని, నేను నెలకు ఒక రూ. 1,00,000 సంపాదిస్తున్నా, లేదు నేను నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నెలకు రూ. 50,000 సంపాదిస్తున్నా, లేదంటే ఇంకొక జాబ్ ఉంది, నాకు ఒక నెలకు రూ. 30,000 వస్తున్నాయి. ఇవన్నీ ఖాళీగా ఉండేవాళ్ళు చేసేది. నాకెందుకు వెస్టేజ్ అనుకుంటే మాత్రం అది 100% రాంగ్. మై డియర్ లీడర్స్, అదే మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ బిజినెస్‌లో రాకముందు నెలకి రూ. 1,00,000 సంపాదించుకుంటూ ఒక 25,00,000 పెట్టి వ్యాపారం రన్ చేసుకుంటున్నటువంటి టైంలోనే ఈ బిజినెస్‌లోకి నేను రావడం జరిగింది. అంతేగాని నా బిజినెస్ ఫెయిల్ అయిపోయో, లేకపోతే నాకు జాబ్ లేకో, లేకపోతే నాకు చదువు లేకో నేను ఈ బిజినెస్‌లో రాక అన్నీ తెలుసుకున్నాను కాబట్టి అన్నిటికన్నా బెటర్ లైఫ్ వెస్టేజ్‌లో ఉంటదన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టే ఈ జర్నీని నేను స్టార్ట్ చేయడం జరిగింది. అలా స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా రూ. 84 వచ్చింది కదా! అలా వచ్చిన తర్వాత ఈ బిజినెస్‌లో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అన్న దాని మీద ఆలోచన చేసి పని చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగిందండి. అలా ఎప్పుడైతే నేను పని చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగిందో, జస్ట్ 6 నెలలు తిరిగేసరికి ఈ బిజినెస్‌లో రూ. 9,200 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే రూ. 9,200 ఇన్‌కమ్ తీసుకున్నానో, నాకు ఈ కంపెనీలో ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప విషయం తెలిసింది. ఏంటి ఆ గొప్ప విషయం అంటే, మీరు ఎక్కడ జాబ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరెక్కడ జాబ్ చేసినా, మీకొక సాలరీ స్టార్టింగ్ ఓ 10,000 ఇచ్చారనుకోండి. ప్రతి నెల ఆ కంపెనీలో మనకి సాలరీ పెంచుతారా? పెంచరు. కనీసం మన సాలరీ దాంట్లో పెరగడానికి ఒక సంవత్సరం టైం పట్టుద్ది. ఓకే. 10,000 తీసుకున్న వ్యక్తి సంవత్సరం ఆ కంపెనీలో పనిచేసిన తర్వాత 10,000కి 10,000 పెరిగిపోద్దా? అంటే లేదు. ఒక రూ. 1,000, 2,000, 3,000 అలా ఒక సంవత్సరానికి ఒక 1000, 2,000 పెంచుకుంటూ పోతాడు. అంటే మీకు సంవత్సరానికి ఒక రూ. 1,000 పెంచుకుంటూ పోయినా, మీకు అక్కడ సక్సెస్ రావాలి అంటే, సంవత్సరం రూ. 1,000 పెంచుకుంటూ పోయినా, అక్కడ మీకు సక్సెస్ రావాలి అంటే సుమారుగా ఒక 10,000 నుంచి ఇంకో 10,000 పెరగాలంటే ఒక 20 సంవత్సరాలు టైం పట్టుద్ది. కానీ ఈ కంపెనీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, జాయిన్ అయిన ప్రతి నెలకి నా ఇన్‌కమ్ అనేది మొదటి నెల రూ. 84తో స్టార్ట్ అయిన నా ఇన్‌కమ్ సెకండ్ మంత్ రూ. 336 వచ్చింది. థర్డ్ మంత్ 1,300 వచ్చింది. ఫోర్త్ మంత్ 4,200 వచ్చింది. ఫిఫ్త్ మంత్ 5,600 వచ్చింది. సిక్స్త్ మంత్ 9,200 వచ్చింది. అప్పుడు నేను ఆలోచన చేశా. అరే! ఇలా ప్రతి నెలకొకసారి, 2 నెలలకొకసారి, 3 నెలలకొకసారి ఇన్‌కమ్ డబుల్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కడుంది? ఏ సిస్టమ్‌లో ఉంది? ఏ కంపెనీ పెడితే, ఎన్ని లక్షలు పెడితే మన ఇన్‌కమ్ ప్రతి నెల డబుల్ అవుద్ది? ఎంత చదువుకుంటే మన ఇన్‌కమ్ ప్రతి నెల డెవలప్ అవుద్ది? అలా 1 నెలకొకసారి, 2 నెలలకొకసారి, 3 నెలలకొకసారి మన ఇన్‌కమ్ ప్రతి నెల డబుల్ అవ్వడము, పెరగడము ఇవన్నీ కూడా ఎక్కడ సాధ్యమవుద్ది? అరే! ఇది మనం అనుకున్నట్టుగా సబ్బులు వేస్ట్ బిజినెస్ కాదురా! దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనే నిర్ణయం తీసుకొని, ఈ కంపెనీ మీద చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేయడం మొదలుపెట్టానండి. అలా వర్క్ చేయడం మొదలుపెట్టిన నేను కంపెనీలో జాయిన్ అయిన 14 నెలలకే రూ. 1,40,000 ఇన్‌కమ్‌లోకి రావడం జరిగింది. అలాగే కంపెనీ తరపున స్కోడా రాపిడ్ అనే 15,00,000 విలువైన కార్‌ని ఫ్రీగా తీసుకోవడం జరిగింది. మై డియర్ లీడర్స్, మా ఫ్యామిలీలో అసలకి రూ. 1,00,000 సంపాదించడం అంటే అది సామాన్యమైన విషయం కాదండి అసలకి.
మా ఫ్యామిలీలో రూ. 1,00,000 సంపాదించడం అంటే అసలు సామాన్యమైన విషయం కాదు. కారు తీసుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఫస్ట్ టైమ్ మా ఫ్యామిలీలో మా తరంలోనే ఎవరైనా కారు తీసుకున్న వ్యక్తి ఎవరున్నారంటే అది వన్ అండ్ ఓన్లీ నేను మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మిత్రులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా ఫ్యామిలీలో మా అమ్మ తరపున గాని, మా నాన్న తరపున గాని ఎవరు కూడా కారు కొన్నవాళ్ళు లేరు. కాళ్ళు ఎక్కినోళ్ళు లేరు. కనీసం కారు తుడిచినోడు కూడా లేడు. నా జీవితం కూడా అలాగే అయిపోద్దనుకున్నాను. కానీ ఈరోజు వెస్టేజ్ పుణ్యం అని, కేవలం వెస్టేజ్ పుణ్యం అని ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక పేదవాడు ఈరోజు ఈ బిజినెస్‌లో జాయిన్ అయ్యి నెలకి రూ. 1,40,000 ఇప్పుడు ఇన్‌కమ్ తీసుకున్నాను ఆ స్థాయిలో. ఒక కారు తీసుకోవడం జరిగింది. అలా ఎప్పుడైతే నెలకి రూ. 1,40,000 ఇన్‌కమ్ ఒక కారు ఎప్పుడైతే నా జీవితంలోకొచ్చిందో, నాకున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయ్‌కి పూర్తిగా అమ్మేసి, నేను ఈ కంపెనీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పనిచేయడం మొదలుపెట్టాను. ఎందుకు పూర్తిగా అమ్మేశాను? ఎందుకు పూర్తిగా అమ్మేశానంటే, ఒకటే లాజిక్. ఇప్పుడు నా కంపెనీలో నేను 25,00,000 పెట్టుబడి పెట్టి 8 సంవత్సరాలు చేస్తే గాని నెలకి 1,00,000 రావట్లేదు. ఇంకో రూ. 1,00,000 పెరగాలంటే ఇంకో 25,00,000 పెట్టుబడి పెట్టాలి. పోనీ ఇంకో 25,00,000 పెట్టుబడి పెట్టినంత మాత్రాన 1,00,000 పెరుగుద్దని గ్యారంటీ ఉందా? లేదు. పోనీ రూ. 1,00,000 పెరిగినా గాని ఎన్ని రిస్కులు, ఎన్ని టెన్షన్‌లు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రెంట్‌లు కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, సాలరీలు ఇవ్వాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో, ఏదేమైనా సరే అక్కడ గ్రోత్ లేదు. అక్కడ నా ఇన్‌కమ్ పెరిగే ఛాన్స్ లేదు. ఇన్‌కమ్ పెరగాలంటే ఇదొక్కటి మాత్రమే మార్గం అని చెప్పి ఎవ్వరెన్ని చెప్పినా సరే ఏమీ వినకుండా, ఎవ్వరెన్ని చెప్పినా గాని ఏమీ వినకుండా ఆ పనులన్నీ పక్కన పెట్టి ఈ కంపెనీలో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పనిచేయడం మొదలుపెట్టానండి. నా కంపెనీలన్నీ నాకున్నటువంటి నా బిజినెస్ మొత్తాన్ని క్లోజ్ చేసేసి ఈ కంపెనీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయడం మొదలుపెట్టాను. అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయడం మొదలుపెట్టాను. నేను జస్ట్ ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఆల్‌మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. 6 ½ ఇయర్స్ అవుతుంది. అలా రూ. 84తో స్టార్ట్ అయిన నా జర్నీ ఈ రోజు వెస్టేజ్‌లో నా లాస్ట్ మంత్ ఇన్‌కమ్ రూ. 6,40,000 పర్ మంత్. మై డియర్ లీడర్స్, రూ. 6,40,000 పర్ మంత్ అంటే ఎవరు తీసుకుంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. నెలకు రూ. 6,40,000 తీసుకోవడం అంటే అది సామాన్యమైన విషయమా? ఒక్కసారి ఊహించండి. ఎవరికి సాధ్యం అది? మై డియర్ లీడర్స్, నేను మీకు ఛాలెంజ్ చేస్తాను. మీ ఊర్లో గాని, మీ వీధిలో గాని, మీ మండలంలో గాని, మీ జిల్లాలో గాని రూపాయి పెట్టుబడి పెట్టకుండా, చదువుతో సంబంధం లేకుండా మై డియర్ లీడర్స్, నా పాయింట్స్ అర్థం చేసుకోండి. మీ ఊర్లో గాని, మీ మండలంలో గాని, మీ జిల్లాలో గాని రూపాయి పెట్టుబడి పెట్టకుండా, చదువుతో సంబంధం లేకుండా, మీ ఊర్లోనే ఉంటూ, తల్లిదండ్రులను చూసుకుంటూ, సొంత వాళ్ళ దగ్గర ఉంటూ నెలకి రూ. 6,40,000 టెన్షన్ లేకుండా, రిస్క్ లేకుండా, చదువు లేకుండా, పెట్టుబడి లేకుండా, మనకు నచ్చిన టైంలో పనిచేస్తూ, నచ్చని టైంలో ఇంట్లో పడుకుంటూ, బాస్ అనేవాడు లేకుండా, రిస్కులు లేకుండా, టెన్షన్ లేకుండా, ఆడుతూ పాడుతూ రూ. 6,40,000 నెలకి సంపాదించేవాళ్ళు బయట మార్కెట్‌లో ఎంతమంది ఉన్నారో చూపించండి. మీరు జిల్లా మొత్తం జల్లెడేసినా మీకు కనిపించరు. ఒకవేళ కనిపించాడు అంటే వాడు బాగా చదువుకుని పెద్ద జాబర్ అయి ఉండాలి. లేదు వాడు కనిపించాడు అంటే రూ. 6,40,000 నెలకి సంపాదించాలంటే వాడు రూ. 1,00,00,000 పెట్టుబడి పెట్టుండాలి. అలాంటోళ్ళే కనిపిస్తారు. మీకెవరన్నా రూ. 6,40,000 పెట్టుబడి లేకుండా, చదువు లేకుండా ఉన్న ఊర్లో ఉంటూ, ఈ బిజినెస్ చేసుకుంటూ బాస్ లేకుండా నెలకు రూ. 6,40,000 సంపాదించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీరు జల్లెడేసినా దొరకరు. ఒకవేళ దొరికితే వాడు ఖచ్చితంగా వెస్టేజ్‌లో ఉన్న వ్యక్తులు మాత్రమే దొరుకుతారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా దొరకదు మై డియర్ లీడర్స్. నెలకు 6,40,000 అంటే ఒక్కసారి ఆలోచించండి. సో, మై డియర్ లీడర్స్, నేను నెలలో 24 రోజులు పనిచేస్తానండి. అంటే నెలలో 30 రోజులేసి 24 రోజులు పనిచేస్తాను. సో, నాకున్నటువంటి నా డబ్బులు ఏవైతే ఉన్నాయో నా యొక్క రూ. 6,40,000 డివైడెడ్ బై 24 రోజులు డివైడ్ చేస్తే పర్ డే నా సాలరీ 27,000. రోజుకి నేను సంపాదిస్తున్నటువంటి సాలరీ 27,000. మై డియర్ లీడర్స్, ఒక్కసారి ఆలోచించండి. ఈ 27,000 కూడా ఒక జాబ్ చేసే వ్యక్తిగా పొద్దున్న 9కి నేను సాయంత్రం 6 వరకే, 7 వరకే జాబ్ చేయను. రోజుకి 1 గంట, 2 గంటలు లేదా 3 గంటలు మేము మాట్లాడతాం అంతే. అంతకన్నా ఎక్కువ మాట్లాడం. ఆ మాట్లాడడం కూడా షర్ట్ నలగదో, ప్యాంట్ నలగదో చక్కగా హుందాగా ఫ్యాంట్ కింద కూర్చొని, ఏసీలో కూర్చొని మీలాంటి వ్యక్తులకి ఈ బిజినెస్ ఎలా చేస్తే డెవలప్ అవుతారు అన్న విషయాన్ని తెలియజేస్తామే తప్ప ఇక్కడ కండ్లు కరిగించేది లేదు, చెమటలు పట్టేది లేదు, ఎండలో తిరిగేది లేదు, మట్టిలో పనిచేసేది లేదు, దుమ్ములో పనిచేసేది లేదు, బురదలో పనిచేసేది లేదు. సిస్టమాటిక్‌గా చక్కగా హుందాగా మీలాంటోళ్ళకి ఈ బిజినెస్ గురించి చెప్పుకుంటూ రోజుకి రూ. 26,000 సంపాదిస్తున్నాము. మై డియర్ లిజనర్స్, ఒక్కసారి ఆలోచించండి. ఇదే రూ. 26,000 కోసం, ఇదే రూ. 26,000 కోసం పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకి కేజీ నుంచి పీజీ వరకే లక్షలు ధార పోసి చదివి
కేజీ నుంచి పీజీ వరకి లక్షలు ధారపోసి చదివి ఒక రూ. 25,000 జీతం రావడం కోసం తల్లిదండ్రులను వదిలేసి, సొంత వాళ్ళని వదిలేసి ఎక్కడికో చెన్నై అని, తర్వాత బెంగుళూరు అని, తర్వాత హైదరాబాద్ అని, ఢిల్లీ అని తెలియని ఊర్లెళ్ళి తిని తినగా, ఉండి ఉండక, డబ్బులు చాలక, ఇబ్బందులు పడుతూ, బతకడానికి పోరాటం చేస్తూ, ఫ్యామిలీకి దూరం అయిపోయి ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు ఎంతమందున్నారు? ఒక్కసారి ఆలోచించండి. వాడు నెలంతా కష్టపడి ఫ్యామిలీకి దూరంగా ఉంటే నెలకి రూ. 25,000 సంపాదించడానికి వాళ్ళ తడపను తోక్కొస్తుంది. కానీ ఈ బిజినెస్‌లో మేము మా సొంత ఊర్లో ఉంటూ, మా తల్లిదండ్రులను చూసుకుంటూ, సొంత వాళ్ళ దగ్గర ఉంటూ, రిస్క్ లేకుండా, టెన్షన్ లేకుండా, పెట్టుబడి లేకుండా, చదువుతో సంబంధం లేకుండా, ఏరియాతో సంబంధం లేకుండా, సొసైటీలో గుర్తింపు పొందుతూ, మా ద్వారా కొన్ని వందల మందికి లైఫ్‌నిప్పిస్తూ, ఈరోజు ఒక మంచి లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం. ఎక్కడికెళ్తే ఇంత మంచి లైఫ్ లీడ్ ఎక్కడికెళ్తే ఇంత మంచి లైఫ్ ఉంటుందో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇంతకన్నా ఈజీ బిజినెస్ ఇంకోటి ఉందా? వెస్టేజ్ కొంతమంది పని చేయడం చేతకాని వాళ్ళు, పని అర్థం చేసుకున్న వాళ్ళు, మీటింగ్‌లకి అటెండ్ అవ్వని వాళ్ళు వెస్టేజ్ చేయడం కష్టం, వెస్టేజ్ చేయడం కష్టం, వెస్టేజ్ చేయడం కష్టం అంటారు. కానీ పని చేయడం చేతైతే మీరు మీటింగ్‌లకి అటెండ్ అయ్యి మీ నాలెడ్జ్‌ని పెంచుకొని, మీ స్కిల్స్‌ని గనక మీరు పెంచుకొని గనక, మీ అప్లైన్ చెప్పిన విధంగా మీరు గనక పని చేస్తూ ముందుకెళ్ళగలిగితే వెస్టేజ్ అంత ఈజీ బిజినెస్ మీరు భూతద్దం పెట్టి ఎతికినా గానీ మరొకటి దొరకదు. మై డియర్ లీడర్స్, ఇది నేను వెస్టేజ్‌లో ఉన్నటువంటి ఒక డిస్ట్రిబ్యూటర్‌గా చెప్పడం లేదు. వెస్టేజ్‌లో సక్సెస్ అయినటువంటి ఒక లీడర్‌గా చెప్పట్లేదు. సొసైటీలో డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఎన్నున్నాయా అని అన్నిటిని చూసిన తర్వాత, అన్నిట్లో ఉన్నటువంటి లొసుగులు తెలుసుకున్న తర్వాత, దాంట్లో బెటర్ ఏదా అని చెప్పి ఎతికితే, మిగతా ఆటన్నిటిలో కన్నా 100,000 టైమ్స్, 100కి 1000 టైమ్స్ బెటర్ ఆపర్చునిటీ ఇది కనిపించడం జరిగింది మిత్రులారా. 100కి 1000 టైమ్స్ బెటర్ ఆపర్చునిటీ ఇది మనకి కనిపించడం జరిగింది. అందుకనే మై డియర్ లీడర్స్, ఇది చిన్న చితక ఆపర్చునిటీ కానే కాదు మిత్రులారా. సో మీరు ఎలా చూసుకున్నా గాని వెస్టేజ్ అనేది ఒక పేదవాడి జీవితంలో కలలన్నీ సహారం చేసుకోవడానికి, సొసైటీలో గుర్తింపు పొందడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడానికి, పిల్లలకి ఒక మంచి చదువుని ఇవ్వడానికి, సొసైటీలో మనకంటూ ఒక నేమ్ ఫ్రేమ్ తెచ్చుకోవడానికి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మై డియర్ లీడర్స్. ఈ ఆపర్చునిటీని మీరు మీ అప్లైన్ చెప్పిన మాదిరిగా వాళ్ళు చేయి పట్టుకుని గనక మీరు సిస్టమాటిక్‌గా పనిచేస్తే దీంట్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా అంటే చాలా ఈజీ. మై డియర్ లీడర్స్, అసలు ఈ బిజినెస్‌లో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి? ఈ బిజినెస్‌లో జాయిన్ అవ్వడం వల్ల మనకొచ్చేటువంటి లాభాలేంటి? అసలు ఈ బిజినెస్‌లో అసలు ఎందుకు వెస్టేజ్‌ని ఎందుకు ఎంచుకోవాలి కెరియర్‌గా? మిగతావి ఎందుకు ఎంచుకోవచ్చు? అంటే ప్రధానంగా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. అసలు వెస్టేజ్‌లో మనం జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏంటి? వెస్టేజ్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలి? అంటే వెస్టేజ్‌లో జాయిన్ అవ్వడానికి ప్రధానమైనటువంటి విషయాలు 3. ప్రధానమైన విషయాలు 3. దాంట్లో ఒకటి ప్రధానమైంది. మొదటిది హెల్త్. సో, మీ అందరూ కూడా చాలామంది వెస్టేజ్‌లో ప్రధానంగా జాయిన్ అవ్వడానికి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ప్రొడక్ట్స్ బావుంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ప్రొడక్ట్స్ బావుంటాయి అన్న ఉద్దేశంతో చాలామంది వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం ఈ బిజినెస్‌లోకి రావడం జరుగుద్ది. రైట్. సో, ఎవరైనా సరే వారి యొక్క ఆరోగ్యం కోసం గనక ఈ బిజినెస్‌లో గనక వచ్చున్నట్టయితే రైట్. సో, ఫస్ట్ ఈ ఈ ఆరోగ్యం ఎలా వచ్చుద్ది మనకి? అంటే ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వచ్చేస్తది. కదా! ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వచ్చేస్తది. ఓకే. ఈ బిజినెస్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రోడక్ట్ వాడుకుంటారు. ఆరోగ్యం తనకు వచ్చేస్తది. దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. రైట్. ఇంకొకటి 3 విషయాలని చెప్పాను. ఒకటి ఆరోగ్యం కోసం వస్తాం. రెండోది ఆదాయం కోసం వస్తాం. మనీ కోసం వస్తాం. రైట్. సో, మూడోది మనం సంపాదించుకుంటూ ఎదుటివాడికి కూడా ఒక ఆనందాన్ని ఇవ్వాలి. ఎదుటివాడిని కూడా ఫైనాన్షియల్‌గా నిలబెట్టాలి. ఎదుటివాడిని కూడా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ చేయాలి. వాడికి కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. సొసైటీకి మనం కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలి. డబ్బు సంపాదించుకోవాలి. వాళ్ళకి కూడా డబ్బు సంపాదించే విధంగా చేయాలి అన్న ఉద్దేశంతో కూడా వెస్టేజ్‌లోకి వచ్చేవాళ్ళు చాలామందున్నారు. అంటే ప్రధానంగా 3 విషయాల్లో ఒక విషయమేమో ప్రోడక్ట్ వాడుకుంటారు. అది మన పర్సనల్. దాని గురించి మనం ఎక్కువగా యోచించేయాల్సిన అవసరం లేదు. దాని గురించి మనం తల చెరుపుకోవాల్సిన కూడా అవసరం లేదు. సో, అది నీ ఇండివిడ్యువల్. నువ్వు ప్రోడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం బావుంటది. వాడకపోతే ఆరోగ్యం బాగోదు. క్లియర్. సో, ఇది మనం ప్రోడక్ట్ వాడుకుంటాం. రెండోది, మూడోది ప్రధానంగా డబ్బు సంపాదించడం అనేది ఇది దేని మీద ముడిపడి ఉంటుంది అనే దాని గురించి మనం ఆలోచించేద్దాం. సో, మై డియర్ లీడర్స్, ఎందుకు చందు సార్ డబ్బుల గురించే అంటున్నారు, డబ్బుల గురించి అంటున్నారు, డబ్బుల గురించే అంటున్నారు అంటే మై డియర్ లీడర్స్, ఎవరు ఎన్ని ఏమనుకున్నా, ఎవరు ఎన్ని ఏమి చెప్పినా గాని జీవితంలో ప్రధానమైనటువంటి లక్ష్యం డబ్బు సంపాదించడం.
చాలా మంది అంటా ఉంటారు. "అరే! డబ్బు సంపాదించడం కాదురా! అదేంటి రకరకాల పిచ్చి వాగుడంతా వాగుతూ ఉంటారు. ఇవాళ ఉంటది, రేపు పోద్ది, ఎల్లుండి వత్తది, అవతల పోద్ది." ఏయో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతా ఉంటారు. అవన్నీ ఎవడు మాట్లాడతాడంటే డబ్బు ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్, లేదా డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్, డబ్బు ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. మై డియర్ లేడీస్, ఏమి చెప్పినా, ఎవరెన్ని చెప్పినా గానీ డబ్బు తర్వాతే మిగతా అన్నీ కూడా 99% 1, 2 డబ్బు కన్నా ముందుంటాయి. కొన్ని విథిక్స్, వాల్యూస్, రిలేషన్స్ కొన్ని డబ్బు కన్నా ముందుంటాయి. కానీ 99% మిగతా అన్నీ కూడా డబ్బు తర్వాతే ఉంటాయి. సో, ఈ డబ్బు అనేది మనిషి జీవితంలో చాలా ప్రధానమైనటువంటి కర్తవ్యం అండి. డబ్బుంటేనే జీవితంలో ఏదైనా జరుగుద్ది. డబ్బు లేకపోతే జీవితంలో ఏది జరగదు. నువ్వు ఒక జీరో, నీ కాలుని అంటే ఇంట్లోంచి కాలు తీసి బయట పెట్టాలంటే నీ జీవితంలో డబ్బుండాల్సిందే. డబ్బు లేకపోతే మాత్రం మనం ఏమీ చేయలేము. నువ్వు జీరో. దాంట్లో డౌటే లేదు. డబ్బే ప్రధానమైన కర్తవ్యం సార్. డబ్బు లేకపోతే మనం ఏం చేయలేం. అక్కడి దాకెందుకు, డబ్బు ఎంత ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంటదంటే, ఈవెన్ నీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, డబ్బు లేకపోతే దేవుడు కూడా నిన్ను దగ్గర రానివ్వడు. వెరీ క్లియర్. డబ్బు లేకపోతే దేవుడు కూడా నీ దగ్గరికి నిన్ను దగ్గర రానివ్వడు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఒక టెంపుల్‌కెళ్ళండి. టెంపుల్‌కెళ్ళామనుకో, ఉచిత దర్శనం అనుకో, దేవుడికి దూరంగా ఉండి నువ్వు దర్శనం చేసుకొని వచ్చేయాలి. ఏ టెంపుల్‌కైనా ఎళ్ళు. దూరంగా ఉండి దర్శనం అంటే ఒక 10 మీటర్ల దూరంలో ఉండి దర్శనం చేసుకొని వచ్చేస్తావు. అదే నువ్వు ఒక రూ. 300 పెట్టావనుకోండి, నీకు రూ. 300 దర్శనం. అంటే ఒక 5 మీటర్ల దూరం నుంచి దర్శనం అవుద్ది. అదే నువ్వు ఒక రూ. 1000 పెట్టావనుకోండి, ఒక 2 మీటర్ల దూరం దర్శనం అవుద్ది. అదే నువ్వు డైరెక్ట్‌గా ఒక 5, 6 వేలు పెట్టావనుకోండి, డైరెక్ట్‌గా దేవుడి ఒడిలో కూర్చుంటావు. దేవుడి ముందు కూర్చుంటావు. గర్భగుడిలో కూర్చుంటావు. అంటే డబ్బు దగ్గర పెడితే నువ్వు రూ. 1000 టికెట్ తీసుకుంటేనేమో డైరెక్ట్‌గా దేవుడి దగ్గర కూర్చుంటావు. రూ. 500 టికెట్ తీసుకుంటేనేమో ఒక 3 మీటర్ల దూరంలో ఉంటావు. రూ. 300 టికెట్ తీసుకుంటేనేమో 8 మీటర్ల దూరంలో ఉంటావు. ఉచిత దర్శనం అయితే 10 మీటర్ల దూరంలో ఉంటావు. కావాలంటే నువ్వు ఏ టెంపుల్‌కెళ్ళో చూసుకో. అరే! డబ్బు లేకపోతే దేవుడి దర్శనమే డైరెక్ట్‌గా దొరకట్లా నీకు. దేవుడే డైరెక్ట్‌గా నీకు దర్శనం ఇవ్వట్లేదు. దేవుడే దగ్గరగా నీకు దర్శనం ఇవ్వట్లేదు. దగ్ దే డబ్బు లేకపోతే నువ్వు దూరంగా ఉండి దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిందే. దేవుడితో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వాలన్నా సరే నీకు ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో డబ్బు ఉండాల్సిందే. నో డౌట్. అక్కడిదాకెందుకు? అక్కడ ఆయన పంతులుంటాడు. శతకోపం పెడతాడు. నువ్వు దాంట్లో ఏమెయకు. వాళ్ళ పళ్ళెం మీద ఏమెయకు డబ్బులు. నీ ఎంక కూడా చూడడు. నీ మొహం కూడా చూడడు. అది నువ్వు ఆయన దాంట్లో ఒక రూ. 20, రూ. 50 ఎయ్యి. వెంటనే తీసి శతకోపం ఏమే పెడతాడు. నీ గోత్రనామాలు అడుగుతాడు. ఇవన్నీ కనుక్కుంటాడు. నీకు పూజలు చేస్తాడు. మై డియర్ లేడీ, ఇది సొసైటీలో కామన్. దీన్ని మనం తప్పుగా అనుకోకూడదు. ఇవన్నీ కూడా సొసైటీలో కామన్. సో, ఈ సొసైటీలో డబ్బు అనేది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నప్పుడు, మనం డబ్బు సంపాదించేటువంటి ఆలోచనల మీద మనం ఫోకస్ పెట్టాలా వద్దా? 100% పెట్టాలి. అందుకే మనం డబ్బు అనేది మన జీవితంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర. డబ్బుంటే నీ దగ్గర ఆనందం ఉంటుంది. డబ్బుంటే నీ పిల్లలు నీతో ఉంటారు. డబ్బుంటే నీ ఫ్యామిలీ నీతో ఉంటది. డబ్బుంటే నీ తల్లిదండ్రులను బాగా నువ్వు చూసుకోవచ్చు. డబ్బుంటే ఈ వానొచ్చినా, వరదొచ్చినా, తుఫానొచ్చినా, ఎండొచ్చినా సరే ఏసీ కార్‌లో ఎక్కడికి కావాలంటే అక్కడికెళ్ళొచ్చు. డబ్బుంటే సొసైటీలో నీకు గుర్తింపు ఉంటుంది. డబ్బుంటే నీ గుర్తింపు, డబ్బుంటే నీ భార్య గుర్తిస్తది. డబ్బుంటే అన్నీ ఉంటాయి. డబ్బు లేకపోతే 100లో 1 మాత్రం 1, 2 మాత్రం నీ దగ్గరుంటే 99% నీకు దూరం అయిపోద్ది. అసలు డబ్బు లేకపోతే నువ్వు సొసైటీలో ఒక చేతగానోడివి. సో, అందుకే డబ్బు అనేది జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డబ్బు అనేది జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, మనందరం కూడా వెస్టేజ్‌ని కెరియర్‌గా ఎంచుకున్నాం. సో, వెస్టేజ్‌లో డబ్బుందనే విషయాన్ని తెలుసుకున్నాం. అయితే మై డియర్ లీడర్స్, వెస్టేజ్‌లో మరి ఎందుకు జాయిన్ అవ్వాలంటే, నేను ఎన్నో మీటింగ్‌లో చెప్తూ ఉంటాను. వెస్టేజ్ మీరు కెరియర్‌గా ఎంచుకోవాలనుకుంటే వెస్టేజ్‌లో 5,000 కోసమో, 10,000 కోసం, 30,000 కోసం మీరు వెస్టేజ్‌లోకి రావద్దు. 5,000, 10,000, 20,000, రూ. 30,000 కావాలంటే వాటి కోసం బయట రకరకాల మార్గాలున్నాయి మీకు. ఇప్పుడు మీరు వెస్ట్‌లోకి రాకపోయినా, వెస్ట్‌లో జాయిన్ అవ్వకపోయినా మీరందరూ కూడా 10,000, 20,000, రూ. 30,000 ఏదో ఒక పని చేసి సంపాదించుకుంటున్నారు కదా! అప్పుడు వెస్ట్‌లోకి రావాల్సిన అవసరం ఏముంది? లేదు. మీరు చేసే పనులు మీరు చేసుకుంటే 10,000, 20,000, రూ. 30,000 ఆదాయం అనేది మీకొచ్చేస్తది. సో, మనం వెస్ట్‌లోకి దానికోసం రావాల్సిన అవసరం లేదు గదా! ఫస్ట్ లీడర్స్ మీ అందరూ కూడా ఈరోజు జూమ్‌లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క లీడర్‌ని గుర్తుపెట్టుకోండి. మీ మనసు ఒప్పుకున్నా, ఒప్పుకపోయినా, మీ మైండ్ సెట్ అది యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయకపోయినా, మీరు వెస్టేజ్‌లో జాయిన్ అయ్యారు అంటే మాత్రం దయచేసి 10,000 కోసమో, 20,000 కోసమో కాదు, లక్షలు సంపాదించాలన్నటువంటి ఆలోచన ఉంటేనే మాత్రమే మీరు వెస్టేజ్‌లో జాయిన్ అవ్వండి. కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేనెళ్ళినప్పుడు సార్ నాకు 1,00,000 అవసరం లేదు సార్. 20,000 వస్తే చాలు సార్ వెస్టేజ్‌లో అంటాడు. అరె! 20,000 కోసం వెస్టేజ్‌లోకి ఎందుకు జాయిన్ అవ్వాలిరా నాయనా నువ్వు? రూ. 20,000 కోసం బయట బోలెడన్ని పనులున్నాయి. ఆ పనులే చేసుకో. వెస్టేజ్‌లోకి వచ్చి ఆడ నిన్ను బతిలాడుకోవాల్సిన అవసరం ఏముంది?
నీకు చాలా మంది చెప్తుంటారు అయన్నీ పిచ్చి ఆలోచన. 10,000, 20,000, 30,000 కోసమైతే వెస్టేజ్‌లోకి రావద్దు. అసలు 10,000, 20,000 రూపాయలు సంపాదించే మార్గం వెస్టేజ్ కాదు. 10, 20,000 రూపాయలు సంపాదించడానికి బయట బోలెడన్ని మార్గాలున్నాయి. ఏ మార్గం ఎంచుకున్నా మీరు ఒక్కళ్ళే కష్టపడితే 10, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు సంపాదించేసుకోవచ్చు. బట్ వెస్టేజ్‌లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్‌ని మీరు ట్యూన్ చేసుకోండి. నేను వెస్టేజ్‌లోకొచ్చింది 10,000, 20,000 రూపాయల కోసం కాదు, రూ. 1,00,000 సంపాదించడం కోసం వచ్చాను అన్న విషయాన్ని ముందు మీరు ట్యూన్ చేసుకోండి. మైండ్‌ని మీరలా డిసైడ్ చేసేసుకోండి. వెరీ గుడ్. వెస్టేజ్‌లోకి రూ. 1,00,000 సంపాదించడానికి వచ్చాం. ఓకే. వెస్టేజ్‌లో ఎందుకు జాయిన్ అయ్యాం? డబ్బు సంపాదించడానికి జాయిన్ అయ్యాం. ఎంత సంపాదించడానికి జాయిన్ అయ్యాం? రెండో పాయింట్, రూ. 1,00,000 సంపాదించడానికి జాయిన్ అయ్యాం. వెరీ గుడ్. మరి రూ. 1,00,000 సంపాదించాలంటే ఏం చేయాలి? వెస్టేజ్‌లో రూ. 1,00,000 సంపాదించాలంటే ఏం చేయాలి? రూ. 1,00,000 ఎలా సంపాదించుకోవాలి? అంటే మై డియర్ లీడర్స్, ఒక విషయాన్ని ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ బిజినెస్‌లో రూ. 1,00,000 సంపాదించాలి అంటే, మొదటగా మీరు చేయాల్సిన పనేంటంటే, మీరు రూ. 1,00,000 సంపాదించాలంటే, మీరు ఒక్కళ్ళే పని చేయడం కాదు. మీ కింద ఒక వ్యవస్థతో మీరు పని చేయించగలిగినప్పుడు మాత్రమే, మీరు ఈ బిజినెస్‌లో రూ. 1,00,000 సంపాదిస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక వ్యవస్థ మీ కింద ఎప్పుడైతే పని చేస్తదో, ఒక టీమ్ ఎప్పుడైతే మీ కింద పని చేస్తుందో, అప్పుడు మాత్రమే ఈ బిజినెస్‌లో మీరు రూ. 1,00,000 సంపాదించడం జరుగుద్ది తప్ప, మీరు ఈ బిజినెస్‌లో రూ. 1,00,000 సంపాదించాలంటే మీరు ఒక్కళ్ళే పని చేసినంత కాలం ఈ బిజినెస్‌లో రూ. 1,00,000 సంపాదించలేరు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది లీడర్స్ నేను అడుగుతూ ఉంటా. చాలామంది లీడర్స్ నాకు చెప్తూ ఉంటారు. "సార్, ఏంటి సార్ నేను అసలు వెస్టేజ్‌ని ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా సార్? వెస్టేజ్‌ని ఎంత బాగా చేస్తున్నానో తెలుసా సార్? సార్ వెస్టేజ్ కోసం నేను అన్ని పనులు పక్కన పెట్టేసి వెస్టేజ్‌లోనే పూర్తిగా పని చేస్తున్నాను సార్. సార్ మీరు నమ్మరు సార్. మీరు నా చెయ్యి కోస్తే వచ్చేది బ్లడ్ కాదు సార్. వచ్చేది వెస్టేజ్ రక్తం సార్" అంటాడు. సార్ వెస్టేజ్‌లో నేను ఎలా పని చేస్తున్నానంటే మార్నింగ్ 4 గంటలకు లేసి రాత్ర 9, 10, 11, 12 వరకు నేను పని చేస్తున్నాను సార్. అయినా సరే చెక్కు 20,000, 30,000, 40,000 కన్నా మించి పెరగడం లేదు సార్. సంవత్సరం అయింది జాయిన్ అయ్యి, 2 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి, 3 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి, నా చెక్కు పెరగడం లేదు సార్ అని చాలామంది చెప్తూ ఉంటారు. మై డియర్ లీడర్స్, ఇక్కడ నీ చెక్కు పెరగాలి అంటే చాలామంది నువ్వు బాగా పగలు తీసి, నువ్వు బాగా కష్టపడి, నువ్వు రేయింబగళ్ళు కష్టపడితే నీ చెక్కేమీ లక్షల్లోకి మారదు. ఇది గుర్తుపెట్టుకోండి. నీ చెక్కేమి లక్షల్లోకి మారదు. నువ్వు ఒక్కడివే రేయింబగళ్ళు నిద్రాహారాలు మానేసేసి పొద్దున 4 కాంచి రాత్రి 11 వరకు పని చేసినంత మాత్రాన నీ చెక్కేమి లక్షల్లోకి మారదు. నీ జీవితంలో నువ్వు లక్షలు సంపాదించాలి అంటే, నువ్వు ఒక్కడివే రేగింబగళ్ళు పని చేయడం కాదు. నీ కిందున్నటువంటి వ్యవస్థ ఏదైతుందో, నీ కిందున్నటువంటి టీమ్ ఏదైతుందో, వాళ్ళు మీరు రేయింబగళ్ళు పనిచేసే విధంగా, వాళ్ళు రేయింబగళ్ళు పని చేయించే విధంగా మీరు మీ స్కిల్స్‌ని అప్పుడు ఎప్పుడైతే మీరు ఆ పని చేస్తారో అప్పుడు మాత్రమే మీరు మీ ఈ బిజినెస్‌లో లక్షలు సంపాదించడం జరుగుద్ది. చాలామంది రేయింబగళ్ళు పని చేస్తారు గానీ, వాళ్ళ కింద టీమ్ పని చేయదు. వీడొక్కడే గొడ్డి చాకిరీ చేస్తా ఉంటాడు. మనం ఒక్కళమే గొడ్డి చాకిరీ చేసినంత మాత్రాన ఈ బిజినెస్‌లో మనకి చెక్కులు పెద్దవి రావు. ఈ బిజినెస్‌లో మనం పెద్ద స్థాయికి వెళ్ళము. మనం పెద్ద స్థాయికి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన కింద ఉన్నటువంటి టీమ్ ఏదైతుందో, ఆ టీమ్ ఎప్పుడైతే పని చేసుద్దో, ఎప్పుడైతే వాళ్ళు కూడా మన మాదిరిగా పని చేస్తారో, అప్పుడు మాత్రమే మనం పెద్ద స్థాయికి వెళ్ళడం జరుగుద్ది. రైట్ సార్. మరి ఆ టీమ్‌తో ఎలా పని చేయించాలి సార్? సార్ వెస్ట్‌లో జాయిన్ అయింది డబ్బుల కోసం. ఎంత ఎంత డబ్బుల కోసం జాయిన్ అయ్యాము? రూ. 1,00,000 సంపాదించడం కోసం జాయిన్ అయ్యాము. రూ. 1,00,000 సంపాదించాలంటే ఏం చెప్పాను? మనం ఒక్కళ్ళే పని చేస్తే రూ. 1,00,000 సంపాదించలేము. మన కింద ఉన్నటువంటి టీము, మన కింద ఉన్న వ్యవస్థతో మనం పని చేయించగలిగినప్పుడే రూ. 1,00,000 సంపాదిస్తామని నేను చెప్పాను. మరి ఆ కింద ఉన్న వ్యవస్థతో ఎలా పని చేయించాలి? ఆ టీము ఆ టీమ్‌తో పని చేయించాలంటే నేనేం చేయాలి? అంటే మై డియర్ లీడర్స్, మీ టీము పనిచేసే విధంగా నువ్వు మార్చుకోవాలంటే దీనికి ప్రధానమైన కారణం వెస్టేజ్ యొక్క సిస్టాన్ని ఫాలో చేయడమే. వెస్టేజ్ యొక్క సిస్టాన్ని మీరు ఫాలో చేసినప్పుడు మాత్రమే మీ టీమ్‌తో మీరు పరిగెత్తించడం జరుగుద్ది. ఇక్కడ మీరు చాలామంది లీడర్స్‌కి కొంత విషయం చెప్తున్నాను. చ ఈ ఈ ఈ వెస్టేజ్‌కొచ్చిన ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వెస్టేజ్‌కొచ్చిన ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఈ బయట ఫర్ ఎగ్జాంపుల్ ఏ జాబ్‌కెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ జాబ్‌కెళ్తాం అనుకోండి. వాడు
దాని బ్యాక్‌గ్రౌండ్ మొత్తం అంటే వాడు చదువుకుంది మొత్తం సాఫ్ట్‌వేర్ సంబంధించింది అయి ఉంటది కాబట్టి, వాడు స్టార్టింగ్ వాడి ఆలోచన మొత్తం నేను సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలంటాడు. సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకెళ్తాడు. వెళ్ళిన వెంటనే వాడు ఇమిడిపోతాడు దాంట్లో. ఎందుకు? వాడు చదువుకుందదే. వాడు ఎళ్ళింది కూడా అదే. అందుకే వాడికి ఆ చదువుకున్న దాని మీద అక్కడికెళ్ళాడు కాబట్టి, ఆటోమేటిక్‌గా దానికి అడాప్ట్ అయిపోతాడు. వెంటనే దాన్ని అర్థం చేసుకుంటాడు. వెంటనే దాని మీద వర్క్ స్టార్ట్ చేస్తాడు. దాంట్లో రిజల్ట్ పొందుతూ ముందుకెళ్తాడు. రైట్? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ఉంది. ఎలక్ట్రికల్ జాబ్స్ పడ్డాయనుకోండి. చదువుకున్నంత ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంటే కాబట్టి, ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంటోడు ఎలక్ట్రికల్ జాబ్ ఎప్పుడైతే కొట్టాడో, దాంట్లోకెళ్ళగానే వాడు చదువుకున్నది, ఇక్కడ జాయిన్ అయింది వది 2 ఈక్వలే కాబట్టి వెంటనే దాంట్లోకెళ్తాడు. ఆ సబ్జెక్ట్‌ని, ఆ జాబ్‌ని అడాప్ట్ చేసుకుంటాడు. వెంటనే సెటిల్డ్ అయిపోతాడు. అంటే బయట ఉన్నటువంటి ఫీల్డ్‌కి, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఫీల్డ్‌కి నేర్చుకుంది ఒకటి కాబట్టి 2 ఈజీగా అడాప్ట్ అయిపోతారు. త్వరగా సిస్టమ్ అవుతారు. కానీ వెస్ట్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వెస్టేజ్ బ్యాక్‌గ్రౌండ్‌కి వీళ్ళందరూ నెట్వర్కర్‌లని చిన్నప్పటి నుంచి చదివి, లేదా డిగ్రీలు నెట్వర్కింగ్ మీద చదివి, వీళ్ళేమి నెట్వర్క్ మార్కెటింగ్‌లోకి రావట్లా. వెస్టేజ్ కంపెనీలోకి రావట్లే వీళ్ళేమి. అలా వస్తే ఈజీగా అర్థం చేసుకుంటాడు. అండర్‌స్టాండింగ్స్ తెలుసుకుంటాడు. సో, నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్‌లో ఎలా ఎళ్ళాలి? ఏ విధంగా ముందుకెళ్ళాలి? టీమ్‌ని ఎలా కట్టాలి? ఏంటి? ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటాడు. బట్ ఇక్కడ చదువుతుంది వేరు. మనం వెస్టేలోకి వస్తుంది వేరు. అందుకే ఇక్కడ ఈ వెస్టేలోకి కూడా రకరకాల బ్యాక్‌గ్రౌండ్ ఇస్తారు. టాపీ మేస్త్రి వస్తాడు, వెల్డర్ వస్తాడు, కార్పెంటర్ వస్తాడు, ప్లంబింగ్ అతను వస్తాడు, చేతి పనోళ్ళు వస్తారు, వ్యవసాయం కూలీలు వస్తారు, జాబులు చేసుకునేవాళ్ళు వస్తారు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ వస్తారు, డాక్టర్లు వస్తారు. ఇలా డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వస్తారు. అయితే మై డియర్ లేడీస్, ఎవరు ఏ ఫీల్డ్ నుంచి వచ్చినా గానీ, ఒక వెస్టేజ్ సిస్టమ్ ఒకటుంటుంది. ఆ వెస్టేజ్ సిస్టమ్‌ని నువ్వు అడాప్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళడం జరుగుద్ది. కానీ చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ, వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలతో, వాళ్ళ సొంత నిర్ణయాలతో ముందుకెళ్ళడం వల్ల వెస్టేజ్ సిస్టాన్ని అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల చాలా మంది లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. మెయిన్ ప్రాబ్లమ్ అదే ఇక్కడ. అంటే ఈ సిస్టమ్ అడాప్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ సిస్టమ్ అడాప్ట్ అవ్వాలంటే కనీసం ఒక 1 ఇయర్ పాటు నువ్వు ఈ సిస్టమ్‌లో నిలబడాలి. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఈ సిస్టమ్‌లో నువ్వు నిలబడాలి. ఎందుకు? నువ్వు చదువుకుంది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. నువ్వొచ్చింది ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి రాలా నువ్వు. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చావు. నువ్వు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చినా వెస్టేజ్ ఒక సిస్టమ్ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్‌కి కొన్ని సిద్ధాంతాలుంటాయి. ఈ నెట్వర్క్ సిస్టమ్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క సిద్ధాంతాలు నీకు అర్థం అవ్వాలన్నా, దాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఎలాంటి వ్యక్తులతో బిజినెస్ చేయాలి, ఏ వ్యక్తులతో బిజినెస్ చేయాలి, ఎలా ప్రొడక్ట్‌ని మూవ్ చేయాలి, ఎలా టీమ్‌ని బిల్డ్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్‌నివ్వాలి, టీమ్‌ని ఎలా కట్టాలి, ఇవన్నీ నీకు తెలియాలంటే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఈ బిజినెస్‌లో నువ్వు నిలదొక్కుకోవాలి, నిలబడాలి. అలా నిలదొక్కుకొని నిలబడితే నువ్వు ఆటోమేటిక్‌గా నంబర్ ఆఫ్ ట్రైనింగ్‌లు అటెండ్ అవుతావు కాబట్టి నీ స్కిల్స్ పెరుగుతాయి. నీ నీ ట్రైనింగ్‌లు పెరిగితే ఆటోమేటిక్‌గా నువ్వు ఈ బిజినెస్‌లో డెవలప్ అవ్వడం జరుగుద్ది. అందుకే చాలా మందికి నేను ఒకటే చెప్తాను. బాబు ఈ బిజినెస్‌లో నువ్వు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు నిలబడే లెక్కైతే నీ బిజినెస్‌లోకి రా. అంతేగాని నువ్వు ఒక 2, 3 నెలలు చూసి ఎళ్ళిపోతానంటే మాత్రం ఈ బిజినెస్‌లోకి నువ్వు రావద్దు. ఎందుకంటే ఈ 2, 3 నెలల్లో నీకు వచ్చేదేమీ లేదు, ఒరిగేదేమీ లేదు. నీ టైం వేస్ట్ తప్ప. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మై డియర్ లీడర్స్, కూలి ఈ ఈ ఈ వెస్టేలో స్టార్టింగ్ ఒక 1 ఇయర్ వరకే పెద్దగా ఇన్‌కమ్ అనేది ఉండదండి. అంటే పెద్దగా ఉండదు. ఏదో ఒక 10,000, 20,000, 30,000 ఇలా ఒక ఇది మాత్రమే ఉంటుంది తప్ప, ఒక 1 ఇయర్ వరకు మీకు ఒక 40,000, 50,000 లోపే మీ ఇన్‌కమ్ ఉంటుంది గానీ అంతకన్నా ఎక్కువ ఉండదు. సో, మీకు స్టార్టింగ్‌లో ఒక 4, 5 నెలల వరకు కూడా పెద్దగా ఇన్‌కమ్ ఉండదు. సో, అందుకే చాలామంది ఏం చేస్తారంటే వెస్టేలోకొచ్చిన తర్వాత అంతకుముందు అతను కూలి పని చేసి సాయంత్రానికి కూలి డబ్బులు తెచ్చుకుంటాడు. జాబ్ చేసి నెలలో సాలరీ తెచ్చుకుంటాడు. కానీ ఈ బిజినెస్‌లో జాయిన్ అయిన తర్వాత ఒక 4, 5 నెలల వరకు కూడా డబ్బులు రావు కాబట్టి, కొద్దిగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనుభవించిన తర్వాత దానికి దీనికి కంపారిజన్ చేసుకుంటాడు. అరే! అంతకుముందు కూలి పని చేసినప్పుడు బావుంది. సాయంత్రం డబ్బులొచ్చేసి జీవితంలో ఇబ్బంది ఉండేది కాదు. అరే! అంతకుముందు జాబ్ చేసుకున్నప్పుడు బాగుండేది. నెల చివరికల్లా డబ్బులొచ్చేసేవి. జీవితంలో ఇబ్బందులు ఉండేవి కాదు అనేవాడు. కానీ వెస్టేలోకొచ్చినంక ఏమవుద్ది? ఒక 5, 6 నెలలు డబ్బులుండవు. అప్పుడనిపిత్తది అబ్బా! వెస్టేలోకొచ్చిన కష్టాలు పెరిగినియే, ఇబ్బందులు పెరిగినియే, డబ్బులు ఉండట్లేదే. అమ్మో! దీంట్లో డబ్బులు జాయిన్ చేపించుకో డబ్బులు సంపాదించుకుందామనొస్తే మనకి రూపాయి కాడ మిగలట్ల అప్పులయిపోతున్నామే అని చాలామంది ఈ యొక్క నేచర్‌ని, అంటే ఈ యొక్క వెస్టేజ్ యొక్క నేచర్‌ని, విధానాన్ని అర్థం చేసుకోకుండా వాడు ఆలోచనలతో ఇదేదో ఫెయిల్ కంపెనీ, ఇది మన వల్ల అవ్వట్లేదు, ఇది జరిగేది కాదు, ఇంకెక్కడొచ్చాయి డబ్బులు ఇవన్నీ అని చెప్పి చాలామంది వెస్టేజ్‌ని నెగ్లెక్ట్‌గా తీసుకోవడం జరుగుతుంది. వెస్టేజ్‌ని లూజ్ చేసుకోవడం జరుగుతుంది. వెస్టేజ్ నుంచి బయటికెళ్ళిపోవడం జరుగుతుంది. మై డియర్ లీడర్స్, అందుకే నేను చెప్తున్నాను. మీరు ఈ బిజినెస్‌లోకి రూ. 1,00,000 సంపాదించాలంటే టీమ్‌ని కట్టాలని చెప్పాము. టీమ్‌తో పని చేయించాలని చెప్పాము. టీమ్‌తో పని చేయించాలంటే ఏం చేయాలంటే వెస్టేజ్ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకోవాలి. వెస్టేజ్ సిస్టమ్ ఎప్పుడు అడాప్ట్ అవుద్ది అంటే, నువ్వు ఈ బిజినెస్‌లో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు గనుక నువ్వు ఉండగలిగితేనే ఈ యొక్క వెస్టేజ్ యొక్క సిస్టమ్
ఈ యొక్క ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క సిద్ధాంతాలు, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పని విధానం ఇయన్నీ కూడా అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి నీకు ఆల్‌మోస్ట్ ఒక సంవత్సరం పాటు టైం పట్టుద్ది. ఈ సంవత్సరం పాటు నువ్వు నిలబడ్డావా? ఎలాంటి వ్యక్తులతో జర్నీ చేయాలి? ఏ వ్యక్తులతో జర్నీ చేయాలి? ఎలా మాట్లాడాలి? ఏ విధంగా మాట్లాడాలి? చెక్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? టీమ్‌తో పని చేయించాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా నీకు పిన్ టు పిన్, పిన్ టు పిన్, పిన్ టు పిన్ అర్థం అవ్వడం అనేది జరుగుద్ది మై డియర్ లీడర్స్. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ లీడర్స్. సరే. సార్ మరి నేను ఈ కంపెనీలో 1 ఇయర్ ఉంటాను. అలాగే టీమ్‌ని హ్యాండిల్ చేస్తాను. టీమ్‌తో పని చేయిస్తాను. మీరు 1 ఇయర్ ఉన్న టీమ్‌తో పని చేయించాలని, ఇవన్నీ చేయించాలన్నా ఇక్కడ మీరు వెస్టేజ్ సిస్టమ్‌కి అడాప్ట్ చేయాలి. ఏంటి సార్ వెస్టేజ్ సిస్టమ్? దాంట్లో ప్రధానమైనది వెస్టేజ్ సిస్టమ్‌లో ప్రధానమైనది ఓపిక, పేషెన్సీ. నువ్వు ఈ బిజినెస్‌లో ఎంత పేషెన్సీగా ఉంటావో, నువ్వు ఈ బిజినెస్‌లో ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నిలబడతావో, నువ్వు ఈ బిజినెస్‌లో సక్సెస్ అయిన ఉంటావు. సార్ నేను ఈ బిజినెస్‌లో చెప్తున్నాను సార్. నేను ఈ బిజినెస్‌లో చాలా మందిని చూశాను. వెస్టేజ్ సిస్టమ్‌లోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకు మానేసినోడున్నాడు, 7 నెలలకు మానేసినోడున్నాడు, లేదా ఒక 9 నెలలకు మానేసినోడున్నాడు గానీ, ఈ బిజినెస్‌లో జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఓపికగా ఉన్న వాడు వెస్టేజ్‌లో మానేసినటువంటి దాఖలా నేను చాలా తక్కువ మందిని చూసా. అంటే అక్కడ 100 మందిలోనేమో 90 మంది మానేస్తే 1 ఇయర్ లోపు, తర్వాత మానేసేవాళ్ళు 10% మాత్రమే ఉంటుంది. అంటే ఈ 1 ఇయర్ లోపు ఆళ్ళు అన్నీ కూడా అర్థం చేసేసుకుంటారు, నిలబడిపోతారింక. అప్పుడు వెస్టేజ్ నుంచి బయటికి పోవాలన్నా పోవడం. ఎందుకంటే వెస్టేజ్ ఫ్రూట్ అలవాటవుద్ది. వెస్టేజ్‌లో ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటదో వాడికి క్లియర్ కట్‌గా వాడికి ఒక బొమ్మ క్రియేట్ అయిపోద్ది వాడికి. అందువల్ల ఈ బిజినెస్‌లో ఒక 1 ఇయర్ గనక, 2 ఇయర్స్ గనక మనం నిలబడితే, ఇంకా అసలు ఈ బిజినెస్‌లోంచి మనం బయటికెళ్ళేటువంటి ఛాన్స్ అనేదే ఉండదు. దాంట్లో వెస్టేజ్ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకోవడంలో ప్రధానమైన పాత్ర ఏంటి? ముందు ఈ బిజినెస్‌లో ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నిలబడాలి. సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోవాలి. రైట్? అండ్ సెకండ్ థింగ్ ఈ బిజినెస్‌లో మన స్కిల్స్‌ని అద్భుతంగా మనం పెంచుకోవాలి. ఈ బిజినెస్‌లో నువ్వు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచైనా రా. కానీ ఈ బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా నీ స్కిల్స్ నువ్వు అద్భుతంగా పెంచుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఉన్నతమైనటువంటి స్థానానికెళ్ళడం జరుగుతుంది తప్ప, నువ్వు గనక స్కిల్స్ పెంచుకోకపోతే నువ్వు ఈ బిజినెస్‌లో ఎక్కడికి ఒక్క అడుగు కూడా ముందుకి వెళ్ళవు. ఏంటి సార్ స్కిల్స్ పెంచుకోవడం ఏంటి సార్? పిచ్చి మాటలని మాట్లాడతారు. స్కిల్స్ పెరుగుతున్నాయి సార్. ఆల్రెడీ మా ఇంటికాడ హోమ్ మీటింగ్ చేస్తున్నాను సార్. 1 to 1లు చేస్తున్నాను సార్. లేకపోతే ఇవి చేస్తున్నాను సార్, అవి చేస్తున్నా. అయ్యా బాబు! నువ్వు హోమ్ మీటింగ్‌లు, 1 to 1లు ఇవి చేసినంత కాలం నీ ఆలోచన నెక్స్ట్ లెవెల్ స్థాయికి వెళ్ళదు. నీ ఆలోచన నెక్స్ట్ లెవెల్ స్థాయికి వెళ్ళదు. నువ్వు నువ్వు హోమ్ మీటింగ్‌లు, 1 to 1లు చేస్తే నీ స్థాయి ఓన్లీ 20,000, 30,000, 40,000 రూపాయలు సంపాదించుకుంటకు పని చేస్తే తప్ప, లక్షలు సంపాదించడానికి పని చేయదు. నువ్వు లక్షలు సంపాదించాలి అంటే నీ స్థాయిని నువ్వు పెంచుకోవాలి. నీ స్థాయి ఎప్పుడు పెంచుకుద్ది అంటే, నీ స్కిల్స్ పెరిగినప్పుడు, నీ ఆలోచన విధానం పాదరసం కన్నా అద్భుతంగా వెళుతున్నప్పుడు, నీ టీమ్‌కి ఏం చేయాలన్నటువంటి ఆలోచన ప్రతి క్షణం నీలో రేగెత్తుతున్నప్పుడు, నువ్వు ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళడం జరుగుద్ది. రూ. 1,00,000 సంపాదించడం జరుగుద్ది. నీ స్కిల్స్‌ని అప్‌డేట్ చేసుకోవడంలో ప్రధానమైన పాత్ర ట్రైనింగ్స్. ప్రధానమైన పాత్ర ట్రైనింగ్స్. సార్ ట్రైనింగ్‌లకి అటెండ్ అవుతున్నాం కదా సార్. మా ఇంటి పక్కన మా మా సారు సీఎన్‌టీ పెడితే అటెండ్ అవుతున్నాను సార్. మా ఊర్లో మా సారు వన్ డే వర్క్‌షాప్ పెడితే అటెండ్ అవుతున్నాను సార్. మా ఊర్లో మా సారు ఏది పెడితే అటెండ్ అవుతున్నాను సార్ అంటే, ఓకే అటెండ్ అవుతున్నావు. అది వన్ డే అది రూ. 100 కాబట్టి, రూ. 200 కాబట్టి టికెట్ అటెండ్ అవ్వు, భోజనం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. అక్కడికొచ్చి చేసేది ఎవరు లీడర్‌లు. చిన్న చిన్న లీడర్‌లు చేస్తారు. చిన్న చిన్న ట్రైనింగ్‌లు మీకిస్తారు. ఆ ట్రైనింగ్‌లు, ఆ సబ్జెక్టు ఓన్లీ మీకు హోమ్ మీటింగ్ చేయడం, 1 to 1 చేయడానికి 40,000, 50,000 రూపాయలు తీసుకొస్తాక పనిచేస్తది తప్ప, నువ్వు లక్షల రూపాయలు సంపాదించాలి అంటే పెద్ద పెద్ద ట్రైనింగ్‌లకి నువ్వు అటెండ్ అవ్వాలి. నీ స్కిల్స్ పెరగాలి, ఎక్స్‌పీరియన్స్ పెరగాలి, పని విధానం పెరగాలి, ఆలోచన విధానం పెరగాలి అంటే నువ్వు పెద్ద పెద్ద ఈవెంట్‌లకి అటెండ్ అవ్వాలి. కానీ మనం ఈ బిజినెస్‌లో రూ. 1,00,000 సంపాదించడానికి, టీమ్‌తో పని చేయించడానికి మనం పెద్ద పెద్ద ఈవెంట్‌లకి అటెండ్ అవ్వం. ఎందుకు అవ్వం? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కం అరే బాబు! నీకు టీమ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. అబ్జెక్షన్స్‌ని అంటే నెగెటివ్స్ వస్తే ఆ నెగెటివ్స్‌ని ఎలా ఫేస్ చేయాలో తెలీదు. అలాగే డబ్బుని ఎలా కాలిక్యులేషన్ చేయాలో తెలీదు. ఏ లెగ్‌లో ఎలా పని చేయాలో తెలీదు. దానికోసం అని చెప్పి కంపెనీ వీఎల్‌సీ ప్రోగ్రామ్ పెడుతుంది. వెస్టేజ్ లీడర్‌షిప్ కాన్క్లేవ్ అని చెప్పి వీఎల్‌సీ ప్రోగ్రామ్ పెడుతుంది. దాని టికెట్ రూ. 3,700 నువ్వు అటెండ్ అవ్వాలి అనగానే, సార్ రూ. 3,700 నేను రాను సార్. మా ఇంట్లో కుదరట్లేదు సార్. రూ. 3,700 పెట్టి నేను టికెట్ పెట్టి ఎక్కడ కూర్చోవాలి సార్? అని చెప్పి వీఎల్‌సీకెళ్ళడం మానేస్తాడు. వీడు ఎళ్ళడు, టీమ్‌ని కూడా ప్రమోట్ చేయడం
మానేస్తాడు. అలా మానేయడం వల్ల వీడు అటెండ్ అవ్వకపోవడం వల్ల, సరే ఓకే. నీకు లక్షలు కావాలంటున్నావు ఓకే. నా దగ్గరికి వస్తున్నావు. సార్ టీమ్ కష్టపడుతున్నా. రూ. 1,00,000 సంపాదించలేకపోతున్నా. రూ. 1,00,000 సంపాదించలేకపోతున్నా. 10,000, 20,000, 10,000, 20,000 రూపాయలు సంపాదించుకుంటూ ఉండిపోతున్నాను సార్ అని అంటున్నావు. ఓకే. నీ స్కిల్స్ పెరగాలని చెప్తున్నాం. ఓకే. ఆ స్కిల్స్ పెరగాలని ట్రైనింగ్ అటెండ్ అవ్వాలిగా. అటెండ్ అవ్వం మనం. ట్రైనింగ్ అటెండ్ అవ్వము. ఓకేరా బాబు నీకు రూ. 1,00,000 కావాలి. ఓకే. నీ కింద 5గురు డైరెక్టర్లు అయ్యారు. ఆ 5గురికి డబ్బులు ఎట్టొత్తాయి లెక్కేసి చెప్పు. అది రాదు మనకి. అది మాత్రం రాదు మనకి. కానీ మీటింగ్ మాత్రం అటెండ్ అవ్వము. అరే బాబు నీ కింద ఒక ముగ్గురు, నలుగురు ఎలబోబిలు తీసుకున్నారు. ఆ ఎలబోబిల మీద డబ్బులు ఎట్టొత్తాయో చెప్పు. అవి రాదు మనకి. ఓకేరా బాబు నువ్వు పెద్ద స్టేజ్ ఎక్కి ఒక 100 మంది ముందు, 200 మంది ముందు ట్రైనింగ్ ఒకటి చెయ్యి. అది రాదు మనకి. ఈసారి చేయండి సార్ నేను నెక్స్ట్ టైమ్ చేస్తాను సార్. ఇవి రావు మనకి. కానీ రూ. 1,00,000 రావాలి. నా టీమ్ అంతా నా మాట వినేయాలి. నా టీమ్ నేను చెప్పిందలా చేయాలి. నేను ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ రావాలి. నీ స్కిల్స్ మాత్రం అప్డేట్ అవ్వు. నువ్వు కొత్తగా కనపడవు. నువ్వు కొత్తగా ఈ బిజినెస్‌లో ఇన్వాల్వ్ అవ్వు. నువ్వు మాత్రం కొత్తగా కనిపించవు. నువ్వు మాత్రం స్కిల్స్ అప్డేట్ చేసుకో. ట్రైనింగ్‌లకి అటెండ్ అవ్వు. మీటింగ్‌లకి అటెండ్ అవ్వు. కానీ నువ్వు మాత్రం రూ. 1,00,000 సంపాదించుకోవాలి. నీ టీమ్ నీ కోసం పరిగెత్తాలి. నీ టీమ్‌ని ఆ నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ నువ్వు ఇవ్వకపోతే, ఆ నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్‌లకి నువ్వు అటెండ్ అయ్యి, నీ నాలెడ్జ్‌ని పెంచుకోకపోతే నీ బిజినెస్ ఎలా బిల్డ్ అవుద్ది? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు రూ. 1,00,000 ఎలా సంపాదిస్తావు? ఒక్కసారి ఆలోచించండి. మై డియర్ లీడర్స్ ఈ పాయింట్ చాలా చాలా వాల్యుబుల్. నువ్వు పెద్ద పెద్ద ట్రైనింగ్‌లకి అటెండ్ అయినప్పుడు వీఎల్‌సీ, వీడబ్ల్యూఎస్ ఇలా మన కంపెనీ పెట్టేటువంటి ట్రైనింగ్‌లకి అటెండ్ అయినప్పుడు నీ లెవెల్, నీ మైండ్ సెట్ నెక్స్ట్ లెవెల్‌కి మారద్ది. నీ కింద టీమ్ ఉన్నోళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్‌కి మారడం జరుగుద్ది. నువ్వే 3,000 కోసం, 4,000 కోసం పెద్ద పెద్ద మీటింగ్‌లకి అటెండ్ అవ్వడం మానేస్తే నష్టపోయేది నువ్వే. నష్టపోయేది నువ్వే. ఎంతకాలం పని చేసినా నీ చెక్కులు పెరగవు. అక్కడే ఉంటావు 5,000 కోసం, 10,000 కోసం 5,000, 10,000, 5,000, 10,000 అంటూ అక్కడే ఉండిపోతాం మాత్రం తప్ప నీ చెక్కులనేవి ఎట్టి పరిస్థితుల్లో పెరగవు. లీడర్స్ ఈ విషయాన్ని మీ అందరూ కూడా అర్థం చేసుకుని ఎక్కువ అటెండ్ అయ్యే విధంగా మీ అందరూ కూడా సారీ లీడర్స్. సో ఎక్కువ మీటింగ్‌లు అటెండ్ అయ్యే విధంగా మీ అందరూ కూడా ఫోకస్ పెట్టి పని చేయాలి. అప్పుడు మాత్రం ఈ బిజినెస్‌లో మీరు బిల్డ్ అవ్వడం జరుగుద్ది. మై డియర్ లీడర్స్ బాగా అర్థం చేసుకోండి. వెస్టేజ్‌లో మనం జాయిన్ అయ్యాం. దేనికి జాయిన్ అయ్యాం? రూ. 1,00,000 కోసం జాయిన్ అయ్యాం. రూ. 1,00,000 రావాలంటే ఏం చేయలేం? మనం పని చేస్తే రూ. 1,00,000 రాదు. మన కింద వ్యవస్థతో పని చేయించినప్పుడు రూ. 1,00,000 వస్తాయి. మరి ఈ వ్యవస్థతో ఎలా పని చేయించాలి అంటే, నీ స్కిల్స్ నువ్వు అద్భుతంగా అప్డేట్ చేసుకోవాలి. నీ స్కిల్స్‌ని అప్డేట్ చేసుకోవాలి. నీ ఎక్స్‌పీరియన్స్‌ని అప్డేట్ చేసుకోవాలి. నీ స్కిల్స్ అప్డేట్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పాను. నువ్వు నంబర్ ఆఫ్ ఈవెంట్‌లకి అప్డేట్ అయినప్పుడు మాత్రమే నువ్వు ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళడం జరుగుతుంది తప్ప, నువ్వు అప్డేట్ అవ్వకపోతే మాత్రం ఈ బిజినెస్‌లో నువ్వు ముందుకెళ్ళడం అనేది సాధ్యం కాదు. మై డియర్ లీడర్స్ మళ్ళీ చెప్తున్నాను. చిన్న మీటింగ్‌లో చిన్న నాలెడ్జ్, పెద్ద మీటింగ్‌లో పెద్ద నాలెడ్జ్. చిన్న మీటింగ్‌లో చిన్న సబ్జెక్ట్, పెద్ద మీటింగ్‌లో పెద్ద సబ్జెక్ట్. చిన్న మీటింగ్‌లో చిన్న ఆలోచనలు, పెద్ద మీటింగ్‌లో పెద్ద ఆలోచనలు. చిన్న మీటింగ్‌లో చిన్న లీడర్‌లు, పెద్ద మీటింగ్‌లో పెద్ద లీడర్‌లు. బాగా అర్థం చేసుకోండి మీరు. సో చిన్న మీటింగ్‌లో చిన్న నిర్ణయాలు, పెద్ద మీటింగ్‌లో పెద్ద నిర్ణయాలు. ఇలా నువ్వు ఆలోచన చేసి వర్క్ చేస్తే ఈ బిజినెస్‌లో నీకు డెవలప్‌మెంట్ కనపడడం జరుగుద్ది. ఇప్పుడు మనకి విజయరాజు గారు నెక్స్ట్ మంత్ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ పెట్టారు. ఫ్యామిలీ రియూనియన్ అని. దానికి చిన్న చితక వ్యక్తి వస్తున్నాడా? బాలి సార్ వస్తున్నారు. బాలి సార్ రావడం అంటే మాటలా? బాలి సార్ రావడం అంటే మాటలా? మై డియర్ లీడర్స్ మీకు తెలుసో తెలీదో నేను చెప్తున్నాను. మనం ఒక ట్రైనర్, ఒక కంపెనీ మేనేజ్మెంట్‌ని తీసుకొచ్చి ట్రైనింగ్ చేయాలి అంటే అది ఎంత రిస్కో తెలుసా మీకు అసలకి? దాని మీద అప్లైనర్‌కి అంటే తీసుకొచ్చేటువంటి మన గురువు గారికి ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా మీకు? అసలు మేనేజ్మెంట్ ఏంటి అందరికి డేట్లు ఇచ్చేస్తది అనుకుంటున్నారా ఏంటి మీరు? అడిగిన వెంటనే వచ్చేత పెద్ద పెద్ద వీఎంసీ మెంబర్‌లు కూడా తెచ్చుకోలేకపోతున్నారు సార్ ఆయన డేటు. అలాంటిది మన కోసం సంవత్సరానికి 2 సార్లు ఒక మేనేజింగ్ డైరెక్టర్‌ని తీసుకొచ్చి మనకొక ఈవెంట్ చేయడం అంటే అది మాటలు అనుకుంటున్నారా? అది సామాన్యమైనటువంటి మాటలు అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించేయండి. పెద్ద పెద్ద లీడర్‌లని తీసుకొచ్చి మీటింగ్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? అది సామాన్య విషయం కాదసలకి. అలాంటిది బాలి సార్ మన కోసం సంవత్సరం 2 సార్లు సార్ తీసుకొచ్చి మీటింగ్ చేయిస్తున్నారంటే మరి ఈ ప్రోగ్రామ్ మనం ఎలా ఉపయోగించుకోవాలి? కానీ రాము. మీటింగ్‌కి సార్ వాయిస్ క్లియర్ అండి? వినిపించట్లేదా? వాయిస్ క్లియర్ కాదని చెప్పి పెడుతున్నారు చాలామంది. క్లియర్ సార్. కొద్దిగా స్లో ఉంది. చూసుకోండి ఒకసారి. ఓకే సార్. ఓకే. రైట్. ఓకే. సో లీడర్స్ ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడికెళ్తే అంత గ్రోత్. అంత పెద్ద లీడర్ వచ్చి మనకి జూమ్ మీటింగ్ చేస్తున్నప్పుడు మనం దాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవాలి? అసలు ఎంత బాగా ఉపయోగించుకోవాలో ఒక్కసారి ఆలోచించేయండి.
సో మై డియర్ లీడర్స్, సో మీ స్కిల్స్ని ఎంత బాగా అప్డేట్ చేసుకోగలిగితే మీరు అంత బాగా డెవలప్ అవుతారు. నెక్స్ట్ మంత్ జరిగేటువంటి ఈ ఫ్యామిలీ రియూనియన్ మనందరం కూడా బాగా ఉపయోగించుకుని, సో కొత్త వాళ్ళని ఎక్కువ మందిని తెచ్చుకుని, సో కంపెనీ యొక్క విధానాలు ఏంటి, కంపెనీలో జాయిన్ అయితే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది, ఏ విధమైన లైఫ్ స్టైల్ ఉంటుంది అన్న విషయాన్ని వాళ్ళకి వివరంగా తెలిసేలా చేసి ఈ బిజినెస్ని ముందుకు తీసుకునే విధంగా మీ అందరూ కూడా మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటే కనుక మన ఫ్యూచర్లో చాలా అంటే చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది మిత్రులారా. సార్ ఒకటి మాత్రం చెప్తానండి, ఈ బిజినెస్లో ఎవరాంటి వ్యక్తి అయినా ఏ స్థాయికి కావాలంటే ఆ స్థాయికి వెళ్తారండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఏ స్థాయికి కావాలంటే ఆ స్థాయికి వెళ్ళొచ్చు, కానీ 100% ఈ బిజినెస్ నమ్మండి. నమ్మి దీంట్లో నేను ఏ స్థాయికి కావాలంటే ఆ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి ఎక్కడ మీటింగ్లు ఉన్నా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ మీరు కనుక ఈ సిస్టంలో కనుక మీరు నిలబడగలిగితే ఫ్యూచర్లో ఒక అద్భుతమైనటువంటి స్థాయికి మీరు వెళ్ళడం జరుగుద్ది. సార్ ఈ బిజినెస్లో 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు అసలు 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 ఇన్కమే కాదండి, అసలు ఇన్కమే కాదు ఇది. మీరు ఆశ్చర్యపోతారు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత, ఇది ఎంత పెద్ద కంపెనీ, ఎంత పెద్ద వ్యవస్థ, ఈ కంపెనీలో ఉంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు నైట్ పూట పడుకుని అసలు వెస్టేజ్ సిస్టమ్ అర్థమైన తర్వాత, వెస్టేజ్ గొప్పతనం అర్థమైన తర్వాత ఇంట్లో పడుకుని కళ్ళు మూసుకుంటే ఫ్యూచర్ మీది ఎలా ఉంటుందని మిమ్మల్ని మీరు ఊహించుకుంటే మీరు నమ్మలేరు. ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీనా ఇన్ని సంవత్సరాలు నేను వదిలేసుకుంది అని చెప్పి మీరు దాన్ని మీరు అసలు నిజంగా, అందుకే ఈరోజు మేము 6 లక్షలు సంపాదిస్తున్నా, 7 లక్షలు సంపాదిస్తున్నా, ఎందుకు 7ంటికి 4ంటికి 5ంటికి 3ంటికి లేచి పనులు చేస్తాం, రాత్రి 11 12 వరకు ఎందుకు కష్టపడుతున్నాము? ఎందుకంటే వెస్టేజ్ అంటే అంత ప్యాషన్గా మారిపోయింది. ఎందుకంటే బయట నెట్వర్క్ మార్కెట్లో ఇంత డబ్బు సంపాదించడం, బయట సిస్టంలో ఏది కూడా ఇంత డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశం, ఇంత నేమ్ ఫ్రేమ్ వచ్చేటువంటి అవకాశం బయట ఎక్కడా కూడా లేదండి. ఓన్లీ ఒక వెస్టేజ్లో మాత్రమే ఉంది. ఎక్కడుందో చూపించండి నాకు. అందుకే మై డియర్ లీడర్స్, ఇది ఒక సామాన్యమైనటువంటి ఈ కంపెనీ కానీ ఇది కానివ్వండి సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఒక్క విషయం చెప్తా చూడండి సార్, ఒక్క విషయం చెప్తా చూడండి. ప్రపంచంలో డబ్బు సంపాదించిన వాళ్ళు అందరూ కూడా వాడొక్కడే పనిచేసి డబ్బు సంపాదించిన ఒక్కడిని చూపించండి. మీరు ఒక్కడే పనిచేసి డబ్బు సంపాదించిన ఒక్కడిని చూపించండి. ఆడొక్కడు పని చేయడం వల్ల డబ్బు సంపాదించాడు సార్ అని ఒక్కడు ఎవడైనా ఏదైనా చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, బయట డబ్బు సంపాదించే మార్గాల్లో ప్రధానమైన 3 ఉన్నాయని నేను ఎప్పుడు చెప్తాను. దాంట్లో మొదటిది సినిమా రంగం. రైట్, సినిమాలోకి వెళ్తే డబ్బు సంపాదించవచ్చు, కానీ వాడు ఎలా డబ్బు సంపాదిస్తున్నాడు, ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రైట్, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చిరంజీవి గానే మంచి అందగాడు, మంచి హైట్, 6 ప్యాక్ ఉంది, మంచి యాక్టర్, మంచి డాన్సర్. వాడిని పెట్టి సినిమా తీయమంటే కొరిగితే కందిపోతాడు, అంత అందంగా ఉంటాడు నా ఫ్రెండ్. వాడిని పెట్టి సినిమా తీయమంటే ఎవడో తీయట్లా. కానీ 70 సంవత్సరాల ముసలోడు చిరంజీవి, 70 సంవత్సరాల ముసలోడు చిరంజీవి, అతను పెట్టి సినిమా తీస్తున్నారు. 100 కోట్లు అంటే ఆడొక్కడికి 300 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఆయనకి రిమ్యూనరేషన్ ఇస్తున్నారు. అరే బాబు, మా ఓడు ఆయనకన్నా అందంగా ఉంటాడు, మంచి డాన్సర్, మంచి హ్యాండ్సమ్ బాయ్, మంచి ఫిజిక్ ఉంది, అలాగే మంచిగా ఉంది, మంచి అందగాడు, మనోని సినిమా పెట్టి తీయండిరా బాబు, డబ్బులు కూడా ఏం అవసరం లేదంటే ఒక్క డైరెక్టర్ కూడా వచ్చి సినిమా తీయట్లా. ఎందుకు? 70 సంవత్సరాల ముసలోడు చిరంజీవి ఇప్పుడు పెద్దగా డాన్స్ చేయలేడు, ఇప్పుడు పెద్దగా యాక్షన్ చేయలేడు, ఇప్పుడు పెద్దగా ఫైట్లు చేయలేడు. కానీ మా ఫ్రెండ్ మంచి అందగాడు, కందిపోతాడు, 6 ఫీట్ హైట్, మంచి డాన్సరు, మంచి ఫైటరు, అన్నీ ఉన్నాయి ఆయనకి, కానీ సినిమా తీయలేదు. ఎందుకని? మా ఊడు వెనకాల జనాలు ఎవరూ లేరు, వాడు సినిమాతో ఎవడో చూడ్డు. కానీ చిరంజీవికి ఒక మ్యాన్ పవర్ ఉంది. అదే మ్యాన్ పవర్ మీన్స్ నెట్వర్క్ ఉంది ఆయనకి. ఆయనకంటే ఒక బేస్ ఉంది, ఫాలోయింగ్ అంటే ఫ్యాన్స్ బేస్ ఉంది ఆయనకి. అందుకే ఆయన సినిమా తీస్తే వాళ్ళ ద్వారా మనకు డబ్బు వచ్చేస్తుంది, అందుకే సినిమా తీస్తారు. రైట్, ఓకే. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చిరంజీవి ముందా లేకపోతే అల్లు అర్జున్ ముందా? ఆబ్వియస్లీ చిరంజీవి ముందు కదా. మరి ఇప్పుడు చిరంజీవి సినిమా తీస్తే 50 కోట్లు మాత్రం ఇస్తున్నారు, కానీ మొన్న రీసెంట్ గా పుష్ప 2కి అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడంట. ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మనం బిజినెస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకు చెప్పండి? అంటే చిరంజీవికి ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో మాత్రమే ఫాలోయింగ్ ఉంది, బట్ అల్లు అర్జున్కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళ మామగారు ఎన్నో సినిమాలు తీశాడు, ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మరి ఆయన సినిమా తీస్తేనేమో 50 కోట్లు ఇస్తున్నాడు రిమ్యూనరేషన్, మరి ఈయన నిన్న కాక మొన్న వచ్చినాడు సినిమా తీస్తేనేమో 300 కోట్లు ఇస్తున్నారు. ఎందుకు? ఫ్యాన్స్ బేస్, వెనకాల నెట్వర్త్. మన అల్లు అర్జున్కి ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది, అందుకే చిరంజీవి గారికి వాళ్ళ ఆంధ్ర తెలంగాణలో మాత్రం నెట్వర్క్ ఉంది. అంటే ఒక వ్యక్తి డబ్బు సంపాదిస్తున్నాడు, దాని వెనకాల మ్యాన్ పవర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఊర్లో
జనాదరణ ఉన్నవాడికి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా? లేకపోతే జనాలు ఎవరికి ఆదరణ లేనోడికి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా? అంటే డబ్బు సంపాదించాలన్నా జనాదరణ ఉండాలి. అక్కడ కూడా బేస్ జనాదరణ. అందుకే రాజకీయాల్లోకెళ్ళి డబ్బు సంపాదిస్తున్నారు. బిజినెస్ మ్యాన్ ఆడి కింద ఒక వ్యవస్థతో పనిచేస్తాడు. వాడి కింద కొన్ని వేల మంది పనిచేస్తారు. అందుకే వాడు డబ్బు సంపాదిస్తున్నాడు. మై డియర్ లీడర్స్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ముందు మీరు డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ మీ ఆలోచన నుంచి నేను ఒక్కడినే పని చేయాలన్న ఆలోచన తీసేసేయండి. డబ్బు సంపాదించాలంటే నేను పని చేయాలి, నాతో పాటు నా కింద వ్యవస్థతో పని చేయించాలి అన్న విషయాన్ని మీరు మైండ్‌లో బాగా పెట్టుకోండి. మీ కింద నెట్‌వర్త్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు లక్షల్లోకి సంపాదిస్తావు. సింపుల్ చూడండి. ఇప్పుడు నా డౌన్ లైన్‌లో ఒక 1,50,000 మందున్నారు. అందుకే నాకు 6,00,000 వస్తుంది. మన విజయరాజ్ సార్ టీమ్‌లో దగ్గర దగ్గర విజయరాజ్ సార్ కింద ఒక 10,00,000 మందున్నారు. అందుకే ఆయనకి నెలకి 20,00,000 వస్తుంది. సింపుల్. సుబ్బయ్య శెట్టి సార్‌కేమో ఆల్‌మోస్ట్ ఆయనకు ఒక 30,00,000 మంది ఉంటారు. అందుకే ఆయనకి 40,00,000 వస్తుంది. అంటే ఇన్‌కమ్ డిపెండింగ్ ఆన్ బేస్డ్ ఆన్ ఓన్లీ నెట్‌వర్క్. మన వెనకాల ఎంత నెట్‌వర్క్ ఉందో దాన్ని బట్టి రావడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరైనా సరే నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రం డబ్బు సంపాదిస్తాడు. నువ్వేమి సినిమాల్లోకెళ్ళి ఫ్యాన్స్‌ని పెంచుకోలేవు. నువ్వేమి రాజకీయాల్లోకెళ్ళి జనాదరణ పొందలేవు. నువ్వేమి కోట్లు కోట్లు పెట్టుబడులు పెట్టి బిజినెస్‌లు చేయలేవు. మరి మనలాంటి వాళ్ళు మరి నెట్‌వర్క్‌ని ఎలా పెంచుకోవాలి డబ్బు సంపాదించడానికి? సో, మనలాంటి వాళ్ళు నెట్‌వర్క్‌ని పెంచుకోవడానికి మన చేతిలో ఉన్న ఒక్కొక్క ఆయుధం ఓన్లీ ఒక వెస్టేజ్ మాత్రమే. వెస్టేజ్ డబ్బు సంపాదించడానికి నెట్‌వర్క్. జీవితంలో డబ్బు సంపాదించాలంటే మన వెనకాల నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకోవాలి. అంటే జనాల్ని క్రియేట్ చేసుకోవాలి. నువ్వు బయట ఎక్కడైనా సరే జనాల్ని క్రియేట్ చేయాలి అంటే డబ్బు దానికి చాలా లూసుకుంటాయి. కానీ రూపాయి పెట్టుబడి లేకుండా, ఏమీ లేకుండా నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకునే ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక వెస్టేజ్ మాత్రమే. ఇదొక గొప్ప ఇండస్ట్రీ. మై డియర్ లీడర్స్, అందుకే దీన్ని మీరు ఈ అవకాశాన్ని దయచేసి వదలకుండా దీన్ని సీరియస్‌గా గనుక మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే సక్సెస్ అవుతారు. మై డియర్ లీడర్స్, ఒక విషయం మాత్రం చెప్తా. నేను చాలా మంది దగ్గర వింటూ ఉంటాను. సార్, నా అప్లైన్ సరిగ్గా నా మాట వింటలేదు సార్. నా అప్లైన్ సరిగ్గా చెప్పట్లేదు సార్. నా అప్లైన్ నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు సార్. నా డౌన్‌లైన్ నా మాట వింటలేదు సార్ అని చెప్పి అంటూ ఉంటారు చాలామంది. మై డియర్ లీడర్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ బిజినెస్‌లో డెవలప్ అవ్వాలి అనుకుంటే, నువ్వు ఈ బిజినెస్‌లో డెవలప్ అవ్వాలనుకుంటే, నీ అప్లైన్ నీకు ఒక అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు. కానీ నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని, నువ్వు ఇండివిడ్యువల్‌గా పనిచేసినప్పుడు మాత్రమే నువ్వు గొప్ప స్థాయికి రావడం అనేది జరుగుద్ది. కానీ కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఫెయిల్ అయిపోయానంటే దానికి కారణం నా అప్లైనర్ సార్. నా అప్లైనర్ అసలు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు సార్. నా అప్లైనర్ నాకు అసలు పట్టించుకుంటలేదు సార్ అంటాడు. ఓకే. నీ అప్లైనర్ పట్టించుకుంటలేదు సార్ అంటాడు. అంటే అదే ఒకడు బాగా సక్సెస్ అయ్యాడనుకోండి. అబ్బా! నా అప్లైన్ నాకు లేడు సార్ అసలకి. నేను అప్లైన్ రాకపోతే నేను సక్సెస్ అయ్యానా లేదా? నా అప్లైన్ నాకెందుకు సార్? ఆయన ఉంటే నాకు చేసేదేంటి? లేకపోతే నాకు చేసేదేంటి? ఆయన ఉన్నా కాబట్టి నేను సక్సెస్ అవుతున్నాను అంటాడు. సక్సెస్ అయితేనేమో అప్లైనర్ పాత్ర ఏమీ లేదని చెప్పి జనాలకి చెప్తాడు. ఫెయిల్ అయితేనేమో నా అప్లైనర్ వల్ల నాకు సర్వీస్ అవ్వట్లేదని ఫెయిల్ అయిపోతాడు. మై డియర్ లీడర్స్, ఈ మాటలన్నీ చెప్పేది చేతగాని వ్యక్తులు చెప్పేటువంటి మాటలు. మై డియర్ లీడర్స్, నువ్వు ఫెయిల్ అయినా ఇక్కడ నీ బాధ్యతే. సక్సెస్ అయినా ఇక్కడ నీ బాధ్యతే. నువ్వు సక్సెస్ అయితే అది నీ గొప్పతనమే. నువ్వు ఫెయిల్యూర్ అయితే అది నీ తప్పుదనమే. నువ్వు సక్సెస్ అయితే నీ అప్లైనర్ నీకు ఈ వెస్టేజ్‌లో అప్లైనర్ అనేవాడు నిన్ను దారి చూపించడానికి మాత్రమే పనిచేస్తాడే తప్ప నీ సక్సెస్, నీ ఫెయిల్యూర్‌ని నీ అప్లైనర్ డిసైడ్ చేయలేడు. నీ సక్సెస్, నీ ఫెయిల్యూర్‌ని నువ్వు మాత్రమే డిసైడ్ చేయగలుగుతావు. తప్ప నీ అప్లైనర్ నీ యొక్క ఎవరు కూడా నిన్ను డిసైడ్ చేయడం మై డియర్ లీడర్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, సిస్టమాటిక్‌గా పనిచేయండి. కాన్ఫిడెంట్‌తో పనిచేయండి. ఫ్యూచర్‌ని ఒక డ్రీమ్ పెట్టుకొని పనిచేయండి. ఎదగాలన్న ఆలోచనతో పనిచేయండి. ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళ మాటలు వినొద్దు. ఎందుకు చెప్తున్నానంటే బయట నీకు చెప్పేవాడు అందరూ కూడా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళినోడు చెప్పాడా? లేకపోతే 10,000, 20,000, 30,000, 50,000, 40,000 రూపాయలు సంపాదించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నవాడు చెప్తున్నాడా అనేది ఆలోచించుకో. నువ్వు నీ జీవితంలో ఒక నెలకు ఒక 5, 6 లక్షలు సంపాదిస్తున్నాడు. లేదా ఒక 10,00,00,000, 100,00,00,000, 50,00,00,000 సంపాదిస్తున్నాడు. అయితే వెస్టర్న్ నెట్వర్క్ మార్కెటింగ్ వేస్ట్ రా అని చెప్పి వాడు చెప్పాడు. అలాంటోడి మాటలు విను. అంతేగాని 5,000, 10,000, 20,000, 30,000 రూపాయలు సంపాదించేవాడు లక్షలు సంపాదించేటువంటి వ్యాపారం గురించి ఇది వేస్ట్ అని చెప్తే నువ్వు దయచేసి నమ్మొద్దు. ఎవరైనా గనక ఈ బిజినెస్‌ని వదులుకుంటే నష్టపోయేది ప్రధానంగా నువ్వే. దయచేసి ఆళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు అన్న విషయాలను పక్కన పెట్టి, నీ ముందున్న మేమందరం కూడా సక్సెస్ అయ్యాము. ఈరోజు ఈ కంపెనీలో సుమారుగా దగ్గర దగ్గర 4,00,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ పనిచేస్తున్నారు. దీంట్లో సుమారుగా నెలకి లక్షల్లో సంపాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు. 5,00,000 సంపాదించేవాళ్ళున్నారు. 10,00,000 సంపాదించేవాళ్ళున్నారు. సో, మీరు అలాంటి డబ్బులు సంపాదించేటువంటి వ్యక్తుల్ని గుర్తు తెచ్చుకుంటూ, వాళ్ళు సాధించినప్పుడు నేనెందుకు సాధించలేనా అని చెప్పి మమ్మల్ని మీరు ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఈ కంపెనీలో పనిచేయాలి తప్ప,
వాడు ఫెయిల్ అయిపోయాడని చెప్పి ఫెయిల్ అయినోడిని, వాడు ఇది అయిపోయాడని చెప్పి వాడిని, ఇలాంటి వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు పని చేయకూడదు. ఒక సక్సెస్ అయిన లీడర్ని తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకుని పని చేయి. ఫెయిల్ అయినోడిని ఇన్స్పిరేషన్ తీసుకుని పని చేస్తాను ఏంటవయ్యా? పని చేస్తానంటావేంటి? సో మై డియర్ లీడర్స్, నేను చెప్పిన విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని, ఆల్రెడీ టైం అయింది కాబట్టి పరిగణలోకి తీసుకుని మీరు వీటన్నిటిని కూడా ఆచరణలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నెక్స్ట్ మంత్ జరిగేటువంటి ఈ మెగా ఫ్యామిలీ రియూనియన్కి మీరు అలాగే మీ టీంని ఎక్కువ మందిని అటెండ్ చేయించుకుని, మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకుని, మీ చెక్కులు పెంచుకునేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్క లీడర్ కూడా బాధ్యతగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అవర్ గ్రేట్ మెంటర్ మిస్టర్ విజయరాజ్ గారికి, అలాగే ఎంటైర్ టీం మొత్తానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నెక్స్ట్ టైం మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఒక మంచి సబ్జెక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ లీడర్, విష్ యూ వెల్త్, ఆల్ ది వెరీ బెస్ట్. నేను మీ చందును. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.